కలిగి ఉన్న ఉద్దేశం అంటే కొరకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ 3వ దినమునైనా ఈ పరిసర నిమిత్తం మీ కొందనాలు, వర్తమానం కొరకు మీ కొందనాలైనా ఈ దాసుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వింటున్న మేమందరమునైనా మరి ప్రభా ఉన్నతమైన అనుభవాలతో మీ పరిస్థితి చేయడం కొరకే మీ దాసుని ముఖాంతరంలో నుండి ప్రభా మాతో మాట్లాడండి. మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఆశ కలిగి వచ్చిన దైవజనులందరిని బట్టి మేము స్తుతిస్తూ ఇకను ప్రభా జాయిన్ అవ్వాల్సిన వారి ప్రభా త్వరపరిచి నడిపించినాము. ప్రభా ఏ అంతరాయం కలగకుండా ప్రభా మీ హృదయంలో ఉన్నటువంటి ప్రభా ఉన్నతమైన విషయాలను మేము గమనించుటకునైనా మీ ఆత్మ సహాయం ఇవ్వమని మాకు తోడుగా ఉండమని యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నత నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో దైవ వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాం. రైగరికి వాక్యానికి అప్పగించుకున్నందుకు ఒక ప్రత్యేకమైన మనవి. మరి ఎవరైతే ఈ మీటింగ్ లో లాగిన్ అయ్యారో మరి చివరి వరకు దయతో మరి వాక్యాన్ని ఆలకించాలని మరొక అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీ అందరూ మొబైల్ యొక్క ఆడియోస్ కూడా ఒకసారి మ్యూట్ లోకి వెళ్తే బాగుంటుంది. ఎవరు కూడా మరి మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దు. మీరు స్క్రీన్ కూడా ఎవరు టచ్ చేయొద్దు. కేవలం దేవుని యొక్క వాక్యం మనం అనుకుందాం. మరి ఈ సమయంలో మనం 3వ దినాన్ని కూడా మరి మన మధ్యలో దైవజన్ ఆల్రెడీ మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు. మరి ఈ సమయంలో మరి డానియల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. ఓవర్ టు డానియల్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వినబడుతుంది కట్ అవుట్ లేదు కదా? లేదయ్యా, లేదు. మీ వాయిస్ నాకు లాగ్ అనిపిస్తుంది. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? కటింగ్ లేకుండా ఉందయ్యా, క్లియర్ గానే ఉందా? ఓకే, ఈ వాయిస్ నాకు కట్ అయిపోయింది. నేను క్లియర్ గా వెళ్ళండి. గో. మహాదేవుని యొక్క ప్రశస్తమైన శుభనామంలో ఈ 3వ రోజు అనే అంశంపై జరుగుతున్నటువంటి ఈ సెమినార్ లో నాతో పాటు యాడైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో ఈ కార్యభారాన్ని వహించి కొనసాగింప చేస్తున్న దైవజనుడు విలియం సాయి గారికి, దీన్ని కన్వీన్ చేస్తున్నటువంటి ప్రియతముడు జాషువా ప్రసాద్కి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయము ఆదరణ కలిగి ఇంకా భవిష్యత్తులో బలమైనటువంటి దేవుని సేవకు నమ్మకమైనటువంటి దాసులుగా రూపాంతరపరచబడాలని నేను అపేక్షిస్తూ ప్రార్థిస్తూ వారికి కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా మనం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఈ 3వ దినపు ధ్యానానికి మనం సిద్ధం చేసుకుంటూ కొనసాగిపోదాం. నాతో కూడా ఉన్నవారు ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, దయగల మా ప్రభువా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నువ్వెంత నమ్మదగిన దేవుడు స్వామి. మేమెంత బలహీనులము, ఎంత చేతగాని స్థితి ఉన్నవారు విరిగిన వాడవై, మా శక్తి భక్తి కాక కేవలం నీ కృప చేత, నీ వాత్సల్యము చేత మమ్మల్ని పట్టుకొని మీ దాసులుగా చేసుకుని, జతపని వారిగా చేసుకొని, మీ రూపులోనికి మమ్మల్ని చెక్కుకుంటూ నడిపిస్తున్న ప్రేమ కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము చేసింది చాలా తక్కువ తండ్రి. చేయడానికి మా ముందున్నటువంటి పని చాలా పెద్దది. అందుకు తగిన సాధనాలుగా మమ్మల్ని ఇంకా మలచమని బ్రతిమలాడుకుంటున్నాను. మనుషులు సంతోషపెట్టే వారము, సొంత రాజ్యాలు కట్టుకునేటువంటి దృక్పథం గలవారము గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నట్టుగానే మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. 2 దినాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించారు. ఈ 3వ దినం కూడా ప్రభువా, మీ దాసుని మీ సన్నిధి చాటున దాచి అమూల్యమైనటువంటి మీ ఉద్దేశాన్ని మీ దాసునికి చేరిన వీళ్ళందరికీ మీరు బయలుపరచమని, మీరు మాట్లాడుతూ ఉండగా సున్నతి గల హృదయం గలవారమై అప్పగించుకొని దిద్దుబాటు చేసుకొని మీకు అనుకూలంగా బ్రతకడానికి సహాయం చేయమని, ఈ సమయాన్ని దీవునిగా మార్చమని, 2 దినాలు తోడైన దేవుడు 3వ దినమును కూడా నీ ప్రసన్న తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రియులైన మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి ఇలా మీకు లేఖన పరిచయం చేయడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి నాకు అవకాశాన్ని కలిగించిన బేతనీ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా మన వాక్య ధ్యానానికి ఉపక్రమిద్దాం. గడిచిన 2 దినాలలో దేవుని యొక్క పరిచర్యలో సిద్ధపడేటువంటి సేవకుడు, నాయకుడు, ఆ నాయకత్వానికి ఇంకెంత సిద్ధపాటు అవసరమో, సిద్ధపరచబడుతున్న క్రమంలో ఎంత ఓర్చుకోవాలో, సహించాలో, అప్పగించుకోవాలో, బలమైన కార్యాలు చేయడానికి ఎంత కనిపెట్టాలో మొదటి రోజు జ్ఞాపకం చేసుకున్నాం. సిద్ధపాటు అక్కరలేని నాయకుడు ఎవరైతే ఉంటారో వారు దేవుని కోసం సమర్థవంతంగా పనిచేయలేరని చెప్పుకున్నాం. నిన్నటి దినాన నాయకత్వపు క్రమంలో దేవుని పరిచయంలో సాగుతున్నటువంటి వరుసలో నిరుత్సాహం అనేది పలుమార్లు మన మీద దాడి చేసేటువంటిదిగా ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాం. దుష్టుడైన అపవాది నిరుత్సాహం అనేటువంటి అగ్నిబాణాన్ని, ఆ ఆయుధాల్లో పదునైన దాన్ని తరచుగా నాయకుల మీద ప్రయోగిస్తాడని, ఆ నిరుత్సాహం వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీసి ధైర్యాన్ని నీరుగారిపోయేలా చేసి తను చేస్తున్న పనిని వదిలి పారిపోవాలని లేక దాని నుంచి నిష్క్రమించాలని తలంపులు కలిగిస్తుందని చెప్పుకున్నాం. దానికి మహాభక్తులు కూడా అతీతులు కారు. ఇదిగో మోషే, ఏలియా లాంటి గొప్ప భక్తులు, ఇర్మియా లాంటి గొప్ప భక్తులే ఈ పోరాటాల్లో చిక్కుకున్న వారై తిరిగి దేవుని కృపచేత నిలదొక్కున్నారని గుర్తు చేసుకున్నాం. నిరుత్సాహానికి కారణాలు కొన్ని మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. వాటిని ఎలా జయించాలనే విషయాలు కూడా నేడు నా జ్ఞాపకం చేశాను. ఇక ఈ దినము ప్రభు సన్నిధిలో చేరిన మనం ఈ 3వ రోజు ధ్యానాంశము నాయకత్వంలో ఒంటరితనం, నాయకుడు అనుభవించేటువంటి ఒంటరితనం. ఎందుకు ఒంటరితనం వస్తుంది? ఆ ఒంటరితనంలో నాయకుడు ఎలాంటి స్థితిగతులకు అప్పగించబడతాడు? ఒంటరితనాన్ని గెలవడం ఎలా అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువుకు ప్రియమైన వారులారా, నాయకత్వం అనేది ఎంత దీవెనకరమైనటువంటి అంశమో, లేక ప్రభువుకు ప్రీతిపాత్రంగా పనిచేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణము, అదే సమయంలో నాయకత్వంలో నాయకుడు ఎదురు చూసేటువంటి, ఎదుర్కొనేటువంటి ఈ పోరాటం కూడా అంతే సర్వసామాన్యంగా ఉంటుంది. చాలా మంది విశ్వాసులు మన సేవలో మనతో ఉంటారు, జత పని వారు ఉంటారు. మనం తయారు చేస్తున్న, తర్ఫీదు చేస్తున్న 2వ తరగతి నాయకులు, అనగా మన తర్వాతి పరిచర్య కొనసాగించడం కోసం ఆశ పెట్టుకుని సిద్ధపరుస్తున్న వారు ఉంటారు. అయినప్పటికీ చాలాసార్లు నాయకుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. ఎందుకు అలా జరుగుతుందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని మొదటగా తలస్తా ఉన్నాను. ఒంటరితనం అనేది పలు రకాలుగా మనం దాన్ని డిజైన్ చేయొచ్చు, లేక డిఫైన్ చేయొచ్చు, నిర్వచించవచ్చు. మొదటిది, ఎంతకాలం పరిచర్య చేస్తున్నా ఈ పరిచర్య చేసే సేవకుడు లేక నాయకుడు సింగిల్ పర్సన్ గానే ఉండిపోతాడు. ఇది మొదటి రకం. సరైనటువంటి జత పని వారు రారు, సరిగ్గా తన భారాన్ని పంచుకునేవారు, తనతో కలిసి కొనసాగేవారు కనబడరు. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒంటిగాడే మిగిలిపోతాడు. అప్పుడు నాయకుని యొక్క బ్రతుకులో కలిగే నిరుత్సాహం చిన్నది కాదు. ఏంటిలా, ఎంతకాలం ఇలా ఒంటిగా అనేటువంటి పోరాటం మనసులో కలుగుతూ ఉంటుంది. ఇది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. నీ పనిలో నీకు జతగాడు, జత పనివాడు ప్రభు అనుమతిస్తే తప్ప, ప్రభు చెప్పారు కదా, అనుమతించని ఎడల, ఆకర్షించని ఎవరు నా ఎదురు రాలేరు అన్నారు. కనుక ఎంత ఎదురు చూసినా కొన్నిసార్లు సమర్థవంతమైనటువంటి వ్యక్తులు మనకు దొరకలేదు అంటే అర్థం మనం చేసే పని మనం ఒక్కరమే చేయాలని దేవుని సంకల్పం.
ఈ పనికి నీవే దేవునితో జతపని వారివై. అంటే దేవుడు ఎప్పుడు కూడా పేర్లలుగా ఆయన మనం జతపని వారిగా చేసుకునే అనుభవం ఉంది చూడగలిగితే. ఇక మన వంటి వ్యక్తుల సముదాయం మనకు దొరకలేదు అంటే ఆలోచించాలి. ఇది ప్రభు సంకల్పం. అవసరమైతే ప్రార్థించాలి జతపని వారి కోసం. దొరకలేదు కదా, ప్రభు చిత్తం ఇది గ్రహించడానికి సిద్ధపడాలి. ప్రభువుని ప్రియమైన వారులారా, ఇక ఒంటరితనంలో రెండవది ఏంటంటే, మనతో కొందరు జాయిన్ అవుతారు, లేక మనం కొందరు సిద్ధపరుస్తాము. వారితో మనతో వారు సహవాసం చేస్తూ ఉంటాము. అకస్మాత్తుగా కొంతమంది మనం వదిలిపోతూ ఉంటారు, విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనతో ఉన్న వ్యక్తులు వదిలిపోతున్నప్పుడు నాయకుడు చాలా ఎక్కువ ఒంటరితనాన్ని ఫీల్ అవుతాడు. గుండె కోత, వేదన, అయ్యో ఏంటిలా అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఎత్తుక్కునే ప్రక్రియలో తన పని కొంత కుంటుపడతా ఉంటుంది. దీనికి రెండు కారణాలు జ్ఞాపకం చేసుకోరు. ఒకటి, దేవుని చిత్తములో వారు మనకు వేరవడం. దేవుని చిత్తంలో వారు మనకు వేరవడం. పౌలు బర్నబాలను గుర్తు చేసుకుంటే కొంతకాలం కలిసి పనిచేశారు, తర్వాత వారు వేరైపోయారు. బర్నబా యోహానులు ఒక ప్రక్క, పౌలు శీల మరో ప్రక్క వెళ్ళిపోయారు అపొస్తల కార్యాలు చూస్తే. వాస్తవానికి వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా గొప్ప పనే జరిగింది. పౌలు సంఘానికి పరిచయం చేసినోడు బర్నబా, పౌలు కోసం మంచి సాక్ష్యం చెప్పినోడు బర్నబా. అలాంటి బర్నబా వదిలిపోయినప్పుడు లేక వేరైనప్పుడు ఇద్దరు హృదయాల్లోనూ గాయం కలిగి ఉంటుంది. కానీ వారు అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుని సేవ ఇంక విస్తారంగా జరగడానికి వారిద్దరూ వేరవడం అవసరం. ఈ ఒంటరితనాన్ని కొంచెం లైట్గా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే కష్టం కలిగినా మనం దేవుని ప్రణాళికలో భాగంగా ఈ ఏర్పాటు తప్పదు. ఇక రెండవది, వ్యక్తులు వదిలిపోవడం రెండవ కారణం ఏంటంటే విజన్ వేరియేషన్స్ అంటాం. ఒకే దృక్పథం ఉన్న వాళ్ళు కలిసి కొనసాగలుగుతారు. మొదట ఒకే విజన్, ఒకే దర్శనం, ఒకే దృక్పథం, ఒకే పోరాటం, ఒకే భారం ఉన్నట్టు కనిపించినా సరైన పరిపక్వత లేని భక్తి కారణంగా కొంతమంది వ్యక్తులు దినాలు గడుస్తున్న కొలది వేరు దర్శనాన్ని కలిగిన వారు అయిపోతారు. అనగా మన దర్శనం నుంచి డివియేట్ అయిపోతారు. ఇంగ్లీష్లో మాటలోనే విజన్, దర్శనం, డివిజన్. డివిజన్ అంటే స్పెల్లింగ్ DIVISIO అని ఉంటుంది. DI అనే దానికి రెండు అని అర్థం ఉంది. డివిజన్ అంటే వేరవడం, రెండు దర్శనాలు కలిగి ఉండడం. రెండు దర్శనాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడు కలిసి సాగలేరు. మనం అర్థం చేసుకోవాలి. మనం వదిలిపోతున్న వారు స్వార్థంతో పోతున్నట్టు అనిపిస్తుంది, లోకాశలతో పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, మనకు ద్రోహం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాయకుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వారు డివిజన్ కలిగినటువంటి హృదయ స్థితి ఉన్నారు అని. భక్త పౌలు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. చాలాసార్లు మనం చెప్పుకుంటాం. తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనంలోంచి కొందరు వ్యక్తులను గుర్తు చేస్తూ, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను, క్రెస్కే గలతీయకు, తీతు దల్మేతుకు వెళ్ళింది, లూకా నా దగ్గర ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వ్యక్తుల కోసం మాట్లాడతాడు. లోకాన్ని స్నేహించడం దేమా దర్శనం. వేరే చోటికి గలతీయకు వెళ్ళిపోవడం క్రెస్కే దర్శనం. దల్మతీయకు వెళ్ళడం తీతు యొక్క ఉద్దేశం. పనులు జరుగుతున్నాయి, విజన్ డివియేట్ అయింది, అప్పుడు కూడా మనం బాధపడక్కర్లేదు. దైవ చిత్తానుసారంగా వేరవడం, కొన్నిసార్లు దర్శనాలు వేరవడం వల్ల వారు వెళ్ళిపోవడం. ఇది ఒంటరితనంలో మరొక మెట్టు. ఇక్కడ కూడా నాయకుడు కొంచెం మనసును కుదుటపరచుకోవచ్చు. ఎందుకంటే వారు ఒక దర్శనం కలిగి ఉన్నారు. వీ కెనాట్ గో ఫార్వర్డ్ హ్యావింగ్ టూ విజన్స్. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అంటాడు ప్రసంగి. సమ్మతి అంటే వన్ మైండ్ అని. సమ్మతి అంటే వన్ మైండ్, వన్నెస్ ఇన్ ద మైండ్. వారి దర్శనము, దృక్పథం ఒకటి కావాలి. ఈ పైన చెప్పిన రెండు కారణాలు. ఒకటి, దేవుడు నీకు అనుగ్రహించకపోతే వ్యక్తులు రారు. నువ్వు ఒక్కడవే చేయాలని దేవుడి సంకల్పం. దాన్ని
సులువుగానే తీసుకొని నువ్వు ప్రార్థనాపూర్వకంగా అవసరమైతే వ్యక్తుల కోసం అడుగు, లేకుంటే నువ్వు నెమ్మదిగా సాగిపోయే ప్రయత్నం చేయి. నీతో కొంతకాలం సక్సెస్ఫుల్ గా కొనసాగిన వ్యక్తులు వేరవుతున్న సందర్భాలు వచ్చినప్పుడు వారు వేరు దర్శనం కలిగి ఉన్నారు కనుక నీతో ఉండలేకపోయారు అన్నది ఒక కారణం అయితే, అలా వేరై విస్తరించి పనిచేయడం దేవుని చిత్తం అదొక కారణం. కారణాలు రెండు ఏవైనా సరే, వారు వేరే పని చేసుకోవడం దేవుని చిత్తం అయితే సహృదయంతో అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వేరే దర్శనం వెళ్ళిపోతున్నా కూడా పోన్లే, నీ దర్శనాన్ని కొనసాగించలేని వారు నీతో ఉండి నీ భారంగా ఉండడం కంటే వారు వేరే దర్శనంతో బ్రతకడం మంచిదే. దానివల్ల కొంత నష్టం కలుగుతూ ఉంటుంది, అయినప్పటికీ నీ ప్రభువుకి అప్పగించుకుని సాగిపోవాలి. ఇక ఈరోజు నేను డీల్ చేయాలనుకున్న అంశంలో మూడవది ఒంటరితనానికి గల కారణం. మనతో వ్యక్తులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, సహదాసులు ఉంటారు, మన పనిని పంచుకొని చేసినట్లు కనిపించేవారు ఉంటారు, కానీ ఎక్కడో మన హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారే అనే ఆలోచన నాయకుడు కలిగి ఉంటాడు. అంటే ఫిజికల్ గా మెటీరియల్ గా కొన్ని పనులు జరుగుతున్నట్టు కనిపించినా ఎగ్జాక్ట్ గా నాయకుని దర్శనాన్ని కొనసాగించలేకుండా ఉన్న వ్యక్తులు మనతో ఉన్నప్పుడు ఎందరున్నా ఒంటివాడిగానే ఉండిపోతాడు నాయకుడు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వందల మంది విశ్వాసులున్నా మన మనసును అర్థం చేసుకోకుండా భక్తి చేస్తున్నప్పుడు, పదుల సంఖ్యలో సహదాసులున్న మనం ఊహించిన దార్శనిక దృక్పథం కలిగిన మనం దేని కొరకు పోరాడుతున్నామో ఆ దర్శనాన్ని పట్టుకోలేని వారు మనతో కూడా ఉన్నప్పుడు, నిజంగా మన హృదయంలో ఉన్న భారాన్ని ఎవరితో చెప్పుకోవాలో, ఎవరికి పంచాలో తెలియని స్థితి మనకు ఏర్పడుతున్నప్పుడు ఈ నాయకుడు అనుభవిస్తున్నటువంటి ఒంటరితనం చిన్నది కాదు. చూడారా, ఈ ఒంటరితనాన్ని దాదాపుగా బలమైన పని చేస్తున్నటువంటి దైవజనులందరూ ఎదుర్కొనేదే. ఎక్కడో రాజీ పడిపోయి ఫోన్లో జరుగుతుంది కదా, ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంది కదా అనుకుని రాజీ పడిపోయేదే. దీనివల్ల దైవరాజ్యానికి చాలా విస్తారమైన నష్టం కలుగుతుంది. అందుకే ఈ ఒంటరితనాన్ని జయించడానికి దైవిక సంకల్పం ఏం చెబుతుంది, లేఖనాలు ఏం చెబుతున్నాయి, ఏం చేస్తే ఈ ఒంటరితనాన్ని మనం గెలవగలుగుతాం, ఏం చేస్తే ఒంటరితనాన్ని మనం జయించగలుగుతాం అనే అంశాలు మనం ముందు కొంచెం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు చెప్పిన దాన్ని మరొకసారి నేను పునశ్చరణ చేస్తున్నాను. నాయకుని జీవితంలో ఒంటరితనం ఒక పోరాటం. ఎంతకాలమో ఒంటిగానే ఉండి పనిచేయాల్సిన పరిస్థితి వస్తే దైవచిత్తమేమో, లేదా నీకు సహాయం కావాలనిపిస్తే ప్రార్థన చేయి. రెండవది, వ్యక్తులు నీతో ఉండి వేరవుతున్నారా, వారు వేరు దర్శనం కలిగి వేరవుతున్నారు, లేదా స్ప్లిట్ అయి వేరై పని విస్తరింప చేయడం దేవుని చిత్తం. రెండు కారణాల్లో ఏ కారణమైనా కానీ సహృదయంతో అర్థం చేసుకోవాలి, మనం స్వంతన చేసుకోవాలి, కంట్రోల్లో తెచ్చుకోవాలి, ఆ పనిలో తిరిగి మనం ముందుకు సాగిపోవడానికి సిద్ధపడాలి. ఇక మూడవ కారణం చెప్పాను నేను. ఈ మూడవ కారణం ఒంటరితనానికి, ఎందరో మనతో ఉన్న మన దర్శనాన్ని పంచుకోలేకపోతే, మన భారాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ప్రియులారా, ఈ ఒంటరితనాన్ని దైవజనుడు అనుభవిస్తున్నప్పుడు మనశ్శాంతిని కోల్పోతాడు. చాలాసార్లు చేయాల్సిన పనిని సమర్థవంతంగా చేయలేకపోతాడు. మానసిక వ్యధ దైవజను పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దీన్ని జయించడానికి, ఇది రిపీట్ కాకుండా ఉండడానికి, సమర్థవంతంగా కొనసాగడానికి మనం ఏం చేయాలో లేఖనపు పరిధిలో నుంచి ఆలోచన చేయడం మొదలు పెడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దీనిని అపోస్తులిక నియమము అనేటువంటి ఒక ప్యాటర్న్ ద్వారా దేవుడు సరిచేయాలని ఆశించాడు. అపోస్తులిక నియమము అనేది వెంబడించడం ద్వారా నాయకుడి ఒంటరితనాన్ని గెలవగలడు, ఈ ఒంటరితనాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలడు, జయించగలడు అనేది లేఖనం ఇస్తున్నటువంటి రిజల్యూషన్. ఈ సమస్యను రిజాల్వ్ చేసుకోవచ్చు అలా. అందుకు ఈ మాటలకు అర్థాన్ని మొదట మనం గమనిద్దాం. అపోస్తులుడు అంటే ఏంటో తెలుసా? అపోస్తులుడు అంటే దేవుని పని కొరకు ఒక ప్రత్యేకమైన కమిషన్తో పంపబడ్డవాడు. ఇంగ్లీష్లో వన్ సెంట్ ఫోర్త్ అని,
కమిషన్డ్ బై గాడ్ అనే మాటలు వాడబడతాయి అపోస్తలుడు అనగానే. దేవుని చేత ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడిన వాడు అపోస్తలుడు. ఈ అపోస్తలుడు ఆ పని చేయడం కొరకు ప్రణాళికలు కలిగి ఉంటాడు, దైవ సహాయాన్ని కలిగి ఉంటాడు, పనిచేసే క్రమంలో వ్యక్తులను సమకూర్చుకుంటాడు. ఈ విధమైనటువంటి సమకూర్పునే అపోస్తలిక్ రూల్ అంటారు. అపోస్టల్ అండ్ అపోస్తలిక్ రూల్. ఈరోజు అపోస్తలుడని పిలువబడడం గొప్పగా ఉంది. వాస్తవానికి అపోస్తలుడని పిలువబడిన పాతకాలం అనగా ఆది సంఘ కాలంలో ఉన్నటువంటి నియమానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు అపోస్తలులు పైనీర్ వర్కర్స్, తానే ముందుగా వెళ్ళి పని చేసేటువంటి వాడు, మార్గం సిద్ధపరిచేవాడు, సువార్త ప్రకటించి వ్యక్తులను సిద్ధపరిచి సంఘస్థాపన చేసి అందులో కొంతమందిని నాయకులుగా సిద్ధపరిచి వారికి పనిని అప్పగించి తను మరో కొత్త స్థలానికి వెళుతూ అలా అప్పగించిన పరిచర్లు తిరిగి మళ్ళా దాన్ని వాక్యం దిద్దుబాటులో పెంచుతూ క్రమపరుస్తూ సాగేవాడు. ఈరోజు కొంతమంది ఏదో రీతిగా చేర్చుకుని గుంపును పోగేసుకుంటూ అపోస్తలుడు అయిపోతున్నాడు. అతను కనడు, పెంచడు, దిద్దుబాటు చేయలేడు. అందరి కోసం చెప్పట్లేదు, కానీ అపోస్తలుడికి నియమం కొంచెం వేరుగా కనిపిస్తా ఉంది. అంతేకాదు అపోస్తలుడికి రూల్ ఏంటంటే ఒక సముదాయం వ్యక్తులు ఒక దర్శనంతో ఒక భారాన్ని పంచుకుంటూ ఒకే పని కొరకు ఒకే కారణంతో కొనసాగేటువంటి బృందం ఉంటుందే, వాళ్ళని అపోస్తలుడికి రూల్లో ఉన్న వ్యక్తులుగా చెప్పవచ్చు. అపోస్తలిక్ క్రీడ్, అపోస్తలిక్ గ్రూప్, అపోస్తలిక నియమంలో కొనసాగుతున్నటువంటి వారు. ప్రియారా, దైవలేఖను ఇచ్చేటువంటి సొల్యూషన్ నాయకుని ఒంటరితనానికి ఏ నాయకుడైనా ఎంత పెద్ద పనో ఎంత చిన్న పనో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నది ప్రక్కన పెడితే ఈ అపోస్తలిక నియమమును తన పరిచర్యకు పునాదులుగా చేసుకునేవాడు కావాలి. మొదట తాను ఓ స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. అపోస్తలిక దృష్టి, నేను ఈ పని కొరకు పంపబడ్డాను, ఈ పని చేయడానికి పంపబడ్డాను, ఈ పని చేయడం నా దర్శనం, ఈ పని చేయడం నా భారం, ఈ పని చేయడానికే ప్రభువును ఎన్నుకున్నాడనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇక ఆ పని చేసే క్రమంలో తనకు అవసరమైన వ్యక్తులు, అవసరమైన వనరులు, అవసరమైన ప్రణాళికలు, ఇవన్నీ అపోస్తలుడి దర్శనంలో భాగం కావాలి. అప్పుడు తనకు అవసరమైన వ్యక్తుల కొరకు అతను ప్రార్థిస్తాడు, అవసరమైన వనరుల కోసం ప్రార్థిస్తాడు, తన ప్రణాళికలు కొనసాగించబడడం కోసం ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థించే క్రమంలో దేవునికి సహాయాన్ని పొందుకుంటాడు. తన వంటి దృక్పథం గల వ్యక్తులను ముడుసరుకులుగా దేవుడిస్తాడు. అతను వారితో తన అనుభవాలు పంచుకుంటున్న కొలది, తన దర్శనాన్ని పంచుకుంటున్నది, వారు దర్శనం చేత పట్టబడతారు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన 318 దాసులు ఉన్నారని మనం చూస్తున్నాం. ఇది పాత నిబంధన గ్రంథంలో. ఈ 318 మందికి ఒకటే విజన్ ఉంది. ఆ ఒక్కటే దర్శనం తమ యజమానిని అబ్రహాము కలిగిన దర్శనం. అబ్రహాం పదండి పోరాడదామంటే పరిగెడతారు, ఎవరిని కొట్టాలో చెప్తే కొట్టేస్తారు అంతే. మేమెందుకు రావాలి నీ యుద్ధానికి అనరు. అనగా ఈరోజు మన కట్టుకున్న పరిచర్యల్లో మన దర్శనం ప్రధాన స్థానం వహిస్తే, మన దర్శనం ప్రజల ఎదుట మనం ప్రత్యక్షపరచగలిగితే, మన దర్శనం మనతో ఉన్న వారికి అర్థమయ్యేలా మనం బ్రతకగలిగితే, తెలియకుండానే ఈ అపోస్తలిక నియమము ఏర్పాటు చేయబడతా ఉంది. అపోస్తలిక నియమం అనగానే సువార్త, ప్రకటన, ప్రవచనం, ఉపదేశము, కాపరత్వం ఇవన్నీ కలిగి ఉండడం అనేది ఉంది థియరిటికల్ ఎక్స్ప్రెషన్. అయితే దాన్ని ఎక్స్పీరియన్స్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, అనుభవపూర్వకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఒక్క పని కొరకు, ఒక్క కారణం కొరకు, ఒక్క ఉద్దేశం కొరకు నాయకులతో పాటు తన అనుచరులు లేక తన పెంపకంలో ఉన్న భక్తులు కొనసాగలిగేటువంటి స్థితి కలగజేయడమే అపోస్తలిక నియమం. పిల్లారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు చాలా మంది పని వారు కలిసి పనిచేస్తున్నారు, ఒక్క ఆర్గనైజేషన్లో ఉంటారు, ఒక్క మిషన్ కలిగి ఉంటారు, కానీ వారందరి దృక్పథాలు వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడైతే దృక్పథాలు వేరువేరుగా ఉంటాయో
ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, ఆ పరిచర్య కొనసాగడం కష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకని మొట్టమొదటి మరలా నేను చెప్తున్నాను, నాయకుడు ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే తన పని ప్రారంభం నుంచి ఒక దార్శనిక దృక్పథంతో కొనసాగాలి. ఇప్పుడు కొంతమందికి అనుమానం రావచ్చు, అయ్య గారు మరి ఎలాగా, మనం ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది, పరిచర్లోకి వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది, మనకి సంగతులు ఏమి తెలియవు, ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అందుకే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఒకవేళ ఎవరైనా మనసులో ఫీల్ అయితే జరిగిపోయిన నష్టానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ ఇక చేయాల్సిన పని దేవుని సహాయంతో ఇంకా కొంచెం క్రమంగా చేయడం కోసం ఈ ప్యాటర్న్ లో కట్టుకునే పరిచర్య చేయగలగాలి. ఇప్పటికైనా ఒక దర్శనాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోగలిగితే, నేను ఎందుకని దేవుని పరిచర్యకు పిలువబడ్డాను, నేను ఎందుకని దేవుని పరిచర్య చేస్తున్నాను, అసలు నా పరిచర్య యొక్క ఉద్దేశం, నా పరిచర్య యొక్క ప్రతిఫలం ఏమై ఉండాలి అనేది స్పష్టంగా మన మనసులో మనం ఎరిగిన వారంగా ఉండగలిగితే దాని కొరకు పని చేయగలుగుతాం. సింపుల్ గా చెప్తే, ఇల్లు కట్టేవాడు ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. తనకున్న స్థలంలో తన కట్టాలనుకున్న ఇంటిని ఒక డిజైన్ చేయించుకుంటాడు, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ తర్వాత కట్టేటువంటి మేస్త్రులు మారొచ్చు, వాడి పదార్థాలు మారొచ్చు, పనిచేసే కూలివారు మారొచ్చు, కానీ ఆ ప్యాటర్న్లోనే కడతాడు. ఆ ప్యాటర్న్లో కట్టడానికి ఎవడు ఇష్టపడ్డో అవసరంతో మానిపిస్తాడు. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, నేను కట్టను, ఒకవేళ ఏం వేస్తున్నాను అంటే, నువ్వు రావద్దు బాబు, మరొకడు వస్తాడు పని కంటాడు. ఎందుకంటే ప్యాటర్ను, డిజైను ఆ కట్టుకునే యజమానిది. అసలు ప్యాటర్నే లేకుండా ఉంటే ఎలాగోలా కడదాం అనుకుంటే వచ్చిన ప్రతి మేస్త్రి ఇంకొక అది ఎక్కువ కడతాడు, ఇంకో అడుగు కొరత తగ్గిస్తాడు, ఇంకొక ఎక్స్ట్రా డిజైన్ పెడతాడు. చివరికి తను కట్టాలనుకున్నది పూర్తి అయ్యేసరికి ఎవరో అనుకున్నది కట్టినట్టు వస్తుంది. అక్కడ ఈ మాట మీకు అర్థమైతే నీ పరిచర్య కూడా స్ట్రాటజికల్ గా ఒక నియమ ప్రకారం, వ్యూహ ప్రకారం, ఒక ఉద్దేశం ప్రకారం ఒక గురి కలిగినటువంటి స్థితి ఉండాలి. ఇప్పుడు గురి కలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుందో ఆ నాయకుడు ఎప్పటికీ ఒంటరివాడు కాడు. మెన్ మే కమ్, మెన్ మే గో. మనుషులు రావచ్చు, మనుషులు పోవచ్చు. ఎవరు వచ్చినా తన దర్శనం విమర్శపడేవారు వస్తారు, విమర్శపడలేకపోతే వెళ్ళిపోతారు. కానీ పని ఆగదు, పని కుంటుపడదు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం కట్టుకుంటూ వెళ్తారు. 4 రోజులు లేటు కావచ్చు, పని వారు దొరక ఆగొచ్చు, కానీ పని మాత్రం పూర్తి అయ్యేసరికి అనుకున్న దాని ప్రకారం పూర్తవుతుంది. అప్పుడు నాయకుడు అంటారు. దీనికి అవసరమైనది ఇదిగో నేను మరలా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో భక్తులు వెంబడించిన ప్రామాణికబద్ధమైనటువంటి ఆ ప్యాటర్న్, అపోస్టలిక్ రూల్. పౌలు గారు దీన్ని చాలా చక్కగా మనకు వెంబడించి మాదిరికరమైన నియమాన్ని చూపించి వెళ్ళారు. కాస్త లేఖనానుసారం సంగతుల మీద మనం దృష్టి పెడదాం. పౌలు గారి యొక్క అపోస్తలిక టీం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే మొదట 2తో మొదలవుద్ది. అపోస్తల కార్యాల 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే దీనికి పునాది వేసిన వాడు దేవుడే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోద్బలంతో ఈ నియమం వెంబడించబడింది. అపోస్తల కార్యాల 13వ అధ్యాయం చూస్తున్నప్పుడు అంతియోకయలో ఉన్నటువంటి సంఘం, మొట్టమొదట అన్ని జనుల మధ్య స్థాపించబడిన సంఘంలో బర్నబా, నీగెరడబడిన సిమియోను, కురేనుడైన లూకియా, శతుద్ధాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలును ప్రవక్తలు. దేర్ వర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ వెల్ వెర్స్డ్ అండ్ స్పిరిట్ ఫిల్డ్ were in the church of Antioch. యాంటియోక్ చర్చిలో వాళ్ళు ఉన్నారు. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తున్నారని రాయబడింది. వాళ్ళ దర్శనం ఏంటంటే ప్రభువును సేవించడం, ప్రభువును సంతోషపరచడం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పారు. మీరు గమనిస్తున్నారా? అపోస్తులైనటువంటి పౌలు గారు, అపోస్తులైనటువంటి బర్నబా ఈక్వల్ క్యాడర్ ఉంది. వాళ్ళిద్దరిని నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా పరులైన బోధకులతో, ప్రవక్తలతో మాట్లాడితే వారి చేతి నుంచి వీరి మీద ప్రార్థన చేసి పంపించారు. ఇది మనం చూస్తాం. నాయకత్వంలో ఉన్నటువంటి చక్కని ప్యాటర్న్. పంపబడిన వారు అపోస్తలుడు. ఆ తర్వాత పౌలు గారి బృందంలో మీరు గమనిస్తే 2, 4, 6, 10 మంది, ఇక
రోమాపత్రిక 16వ అధ్యాయానికి వచ్చేసరికి, అనగా పౌలు గారు రోమ సంఘంతో అనుబంధం కలిగేసరికి, చివరకు రోములో ఆయన బందీగా ఉన్న కాలం వచ్చేసరికి బ్యాండ్ ఆఫ్ పీపుల్, ఈ అపొస్తలిక నియమాన్ని పంచుకున్న వారు చాలా మంది తయారైపోయారు. దైవ లేఖనాల్లో ఈ సంగతులన్నీ మనం చూస్తాం. ప్రభువుని ప్రియమైన వారులారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే దైవ సన్నిధిలో ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అపొస్తలిక నియమంలో నాయకత్వంలో కలిసి సాగే వాళ్ళందరూ అపొస్తలులై ఉండాల్సిన అవసరం లేదు. పౌలు గారి కాలంలో ఉన్నారు, కానీ సందర్భానుసారంగా పని పెరుగుతున్న కొలది, పని కొనసాగించబడుచున్న కొలది, నడుస్తున్న కొలది, ఆ పనిలో పౌలు గారితో ఉన్నటువంటి వారు పలు రకాల వ్యక్తులు ఉన్నారు. అందరూ అపొస్తలులై ఉండాల్సిన అవసరం లేదు, కానీ అపొస్తలిక నియమాన్ని అర్థం చేసుకున్న వారై ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం నాయకుడు ఒంటరి కాకూడదు, అతను ఇతరులతో సహవాసం కలిగి ఉండడం కోసం అవగాహన గలవారు కావాలని, కానీ అందరూ మన వంటి వారే ఉండరు. మన దర్శనాన్ని అర్థం చేసుకోగలిగిన పలు రకాల వ్యక్తులు ఈ ట్రూప్లో ఉండినప్పుడు అతను ఒంటరి వాడు ఎప్పటికీ కాలేడు. మీరు గమనిస్తే ప్రభువులారా, పౌలు భక్తుని యొక్క ఈ సేవా పరిచర్లో నాయకత్వంలో కొనసాగిన వారిలో పలు రకాల వ్యక్తులు ఉన్నారు. మీ ఊరికి ఉదాహరణ కోసం కొన్ని సంగతులు గుర్తు చేస్తా. అనుభవజ్ఞులైనటువంటి ప్రవక్తలు, లేఖన సత్యాన్ని ఎరిగినటువంటి వారు, గొప్పవారుగా ఉన్నవారు పౌలు గారి బృందంలో బర్నబా, సీల లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. మొదట బర్నబా కొంతకాలం నడిచాడు, తర్వాత సీల పౌలు గారి పరిచయం చాలా సంవత్సరాల వరకు తనతో పాటు ఏకీభవించిన వాడే కనిపిస్తాడు. పౌలు గారి సేవలో లేక పౌలు గారి నాయకత్వంలో ఆ దర్శనాన్ని కలిగి పౌలు గారి భారాన్ని పంచుకుంటూ సాగిన వాళ్ళు యవ్వనస్తులు ఉన్నారు. తిమోతి, జాన్ మార్క్ లాంటి వారు. కొంతకాలం మార్కు పౌలు బర్నబాలతో వెంబడించాడు, తర్వాత అతడు వేరైన, ఆ తర్వాత యవ్వనస్తుడు తిమోతి చివరి వరకు పౌలు గారితో ఉన్నాడు. పౌలు గారి పరిచర్య ధర్మాన్ని అర్థం చేసుకుని పౌలు గారి సహకారులుగా ఉండడానికి వచ్చిన వారు వైద్యుడు లూకా ఉన్నాడు. డాక్టర్స్, ప్యానల్ ఆఫ్ డాక్టర్స్. లూకా అతని అసిస్టెంట్. వారు బైబిల్ గ్రంథంలో పేర్కొనబడే చరిత్రలో చెప్పబడుతుంది. వారు అలాగున వైద్య బృందం పౌలు గారితో ఉంది. అట్ ద సేమ్ టైం ద లూక్ వాస్ ద హిస్టోరియన్, చరిత్రకారుడు. పౌలు గారి యొక్క ప్రయాణాలను గ్రంథస్థం చేసినవాడు, బోధన గ్రంథస్థం చేసినవాడు, ఈవెంట్స్ గ్రంథస్థం చేసినవాడు. ఒక పని సక్సెస్ఫుల్ గా జరగడానికి దర్శనాన్ని పంచుకొని సాగుతున్న వ్యక్తుల యొక్క బృందం ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటున్నాను. కొలస్సీ 4:12 ఎఫెఫ్రా కనబడతాడు. ఎఫెఫ్రా తర్జుమా చేసేటువంటి వాడు, ఇంటర్ప్రెటర్, విజ్ఞాపన చేసేవాడు, తర్జుమా చేసేవాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనాపూర్వకమైనటువంటి బృందం కూడా పౌలు గారితో ఉంది. పౌలు గారు భారం కొనసాగించబడ్డానికి ప్రార్థనా సపోర్ట్ అందించేటువంటి బృందం ఉంది. ఒక స్థలంలో ఉంటూ మరో స్థలానికి వర్తమానాలు పంపడానికి దేవుడు తుకికును వాడుకున్నాడు. పౌలు గారి బృందంలో తుకుకున్నాడు. ఎఫెసీ 6:21 పేర్కొనబడతాం. తుకికి కనబడతా ఉంటాడు. ఇతడు ఒక వర్తమానికుడిగా పౌలు గారి పక్షంగా వర్తమానాలు లేఖలో పట్టుకుని వెళ్ళడానికి వాడబడేవాడు. ఇక న్యాయశాస్త్ర విధానంలో, ధర్మశాస్త్ర నియమాల్లో గొప్ప స్కాలర్, ధర్మశాస్త్ర వేది అని జ్ఞాన అని పేర్కొనబడుతుంది. జ్ఞాన అనేటువంటి భక్తుడు ఉన్నాడు. వీళ్ళందరూ అపొస్తలులు కారు, అపొస్తలిక నియమాన్ని పంచుకుంటూ సాగిపోయిన వారు. ఇక పరవాసిగా ఉండి వీరితో ఏడై ఆయా స్థలాల్లో కూడా పౌలు గారి యొక్క బోధనను ఇంప్లిమెంట్ చేసుకుంటూ బోధించడానికి అపోల్లో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పౌలు గారి బృందంలో దేవుని పనిని కలిసికట్టుగా కొనసాగించడానికి ఎంతమంది వ్యక్తులు. తర్వాత మీరు రోమాపత్రిక 16వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఫీబే కనిపిస్తుంది, అకుల ప్రిస్కులు కనిపిస్తారు, ఒలింపా కనిపిస్తుంది, హేరోదియస్ కనిపిస్తారు, నార్కిస్ కనబడతాడు, తిర్తులు కనబడతాడు. ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూడా పౌలు గారి యొక్క దర్శనాన్ని అర్థం చేసుకుని సహకారులుగా మారిన వారే. నేను చెప్పవచ్చుది ఏంటంటే, ప్రభునందు ప్రియ స్నేహితులారా, నీ పనిలో కూడా నువ్వు ఒంటరివి కాకుండా ఉండాలంటే నీ పనిని కొనసాగించడానికి అవసరం వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థించి వాడవై ఉండాలి. అదే సమయంలో నీకు ఉన్న వ్యక్తుల్లో నీ పనికి అవసరమైనటువంటి లక్షణాలు గల వారు ఎవరున్నారో ఫైండ్ అవుట్ చేయాలి. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద లీడర్స్
నాయకులు చేస్తున్న పొరపాటు గుడ్డెద్దు చేలో పడినట్టు కనబడ ప్రతి ఒక్కరిని చేర్చుకుని కనబడ ప్రతి ఒక్కరితో స్నేహం చేసి ఎవడో ఒకడు ఎప్పుడోకప్పుడు ఎందుకోకందుకు పని చేయకపోతాడు అనుకుంటూ వెళ్ళి చివరికి నష్టాన్ని కొని తెచ్చుకునే వారుగానే ఉంటారు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలా గ్రహింపు లేకుండా సమర్థులు కానీ అవకాశం లేని అవగాహన లేని వ్యక్తులను మనం సమకూర్చుకుంటూ పోయినప్పుడు ఎందరినో ఒంటరి వాళ్ళగానే మారిపోతా ఉంటాం. అప్పుడప్పుడు అనుకుంటాం, ఇందులో ఒక్కడికి నా బాధ అర్థం కాలేదు, ఒక్కడికి నా దర్శనం అర్థం కాలేదు, నేను ఒకటి చెప్తే వారు ఒకటి చేస్తున్నారు, ఎందుకని అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాయకుడు ఒంటరి వాడిని ఆలోచన వస్తుంది. ఎందరున్నా నాకు ఎవరు లేరేంటి, ఎందరున్నా నా దర్శనం అర్థం చేసుకునే వాళ్ళు లేరేంటి. అందుకని నీ దర్శనాన్ని అర్థం చేసుకునే వారు నువ్వు కనాలి. కన్నీళ్లతో మోకాళ్ళ మీద ప్రార్థనలో కనాలి. ప్రభు కృప అయితే నూతనాత్మలు నీకు అనుగ్రహించినప్పుడు వారిని నీకు అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఇస్తాడు. లేదా ప్రభు కృప అయితే వ్యక్తులను నీతో జాయిన్ చేస్తూ వస్తున్నప్పుడు నీ దర్శనాన్ని వారితో పంచుకుంటూ ఉండగా దర్శనానికి వారు అప్పగించుకునేవారు అవుతారు. ఇది ఒక్క రోజులో జరగదు, ఓ వారంలో జరగదు, ఓ నెలలో జరగదు. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్. సంవత్సరాలు గడుస్తున్న దేవుని పని చేయడానికి ఓ బలమైన సాధకంగా నువ్వు మారే క్రమంలో, ఈ ఒంటరితనాన్ని గెలిచే క్రమంలో నీ స్నేహితుడా, దైవజనుడా, నాయకుడా, నువ్వు వెంబడించాల్సినటువంటి ఓ పోరాటం నీ మట్టుకు నువ్వు ప్రభు సన్నిధిలో అప్పగించుకుని చేయాల్సిన పోరాటం. నాయకుడు చేయాల్సినటువంటి పోరాటం ఇదొకటి. వ్యక్తులు సంపాదించడం క్రమం అయితే వ్యక్తులు తనకు అనుగుణంగా మార్చుకోవడం మరొక క్రమం. ఒక యుద్ధం చేసేటువంటి సైన్యం, ఒక బెటాలియన్, ఒక పటాలాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే రిక్రూట్మెంట్ ఈజీ. దాని ప్రైమరీ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఎంత ఎత్తు ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత ఛాతి ఉండాలి, ఇలాంటి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చిన తర్వాత వాడు ఎందుకు పనిచేస్తాడు, వాడు ఏ ఆయుధాన్ని పనిచేస్తాడు, ఏ పని చేయడానికి పనిచేస్తాడో వాడిని గుర్తుపట్టి అందుకు తగ్గట్టు సిద్ధపాటు చేయడం ఆ శిక్షణ ఇచ్చేటువంటి, తర్ఫీదు ఇచ్చేటువంటి ఆ సైన్యాధికారి యొక్క ప్రధాన బాధ్యత. యాజ్ లైక్ యాజ్ ద లీడర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద బెటాలియన్. నాయకుడే తన బృందానికి ప్రధానమైన వ్యక్తి. దర్శనం మంది, భారం మంది, ప్రభువుకు మనం లెక్క చెప్పాలి. అప్పుడు వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు పనిచేస్తారన్న దర్శనంలో ఎక్కడే మర్చబడగలుగుతారన్న ఆలోచన నువ్వు చేయాల్సిన అవసరం. అందుకు ప్రార్థించాలి, అందుకు మూల్యాన్ని చెల్లించాలి, అందుకు కన్నీరు కార్చాలి, అందుకు వ్యక్తులతో సమయానుకూలంగా వారితో ఈ విషయాన్ని మాట్లాడే వారం కావాలి. దర్శనం పంచుకుంటూ ఉన్నప్పుడు, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ముందుగా వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యువర్ ట్రూప్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ బై గాడ్. సరిగ్గా అమర్చబడి సరిగ్గా సిద్ధపాటు కలిగి ఈ బృందము నీ పనిలో సాకారులుగా మార్చబడతారు. పిల్లరా, ఇది బిబ్లికల్ ప్యాటర్నేనా అని మనకు అనుమానం వస్తే అవును, బిబ్లికల్ ప్యాటర్నే. అసలు బృందము అవగాహనతో వన్ విజన్, వన్ మోటివ్, వన్ వర్క్ అనేటువంటి భావంతో సాగడంలో మొదట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులే మనకు ఉదాహరణ. ద ట్రినిటీ గాడ్ హెడ్. త్రిత్వములో ఉన్న ఆ ముగ్గురు ఒక దర్శనంతో చేసిన పని మనం చూస్తాం. దానికోసం వెళ్తే మరలా అంశం పరిధి పెరిగిపోతుంది. తండ్రి అయిన దేవుని దర్శనం ఏమిటో కుమారుడైన క్రీస్తు దాన్ని కొనసాగించాడు. కుమారుడైన క్రీస్తు యొక్క పోరాటం ఏమిటో అది కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకున్నాడు. ఒక్క మాట మీకు నేను చెప్పనివ్వండి, మీరు సులువుగా అర్థం చేసుకోవడం కోసం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూడగలిగేవారు ఈ వచనాన్ని చూసి మీ గ్రంథాల్లో మీకు అండర్లైన్ చేసుకుంటే చాలా మంచిది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మన చదివితే ఎలా ఉంది? దయచేసి చదవన్నానా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను
గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ గల కారణం ప్రవచనాత్మకమైనటువంటి మాటగా ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను, అందుకే నీవు నాకు శరీరాన్ని అమర్చితి. వాట్ ఈస్ ద బేసిక్ కాజ్ బిహైండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ వెనుకున్న కారణం దైవ చిత్తము చేయటానికి. అందుకే అదే బోధ మనకు నేర్పించారు. నీ చిత్తము నెరవేర్చబడునుగా. గెత్సెమనే తోటలో ప్రార్థించాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే. సిలువలో చెప్పాడు, అయ్యా అయ్యో సమాప్తమైనది, నేను నువ్వు చెప్పింది పూర్తి చేసేసాను. తండ్రి అయిన దేవునికి ఒక చిత్తం ఉంది, అది ప్రజల పాప విమోచన పరిచర్య. ఆ విమోచన కొరకు ఓ బలి అర్పణ కావాలి, అది యేసుక్రీస్తు ప్రభు, అది ఆయన సిద్ధపడి. మీరు గమనిస్తే ప్రభువుని ప్రియమైన వారులారా, ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోగ్రామ్, ఈ దర్శనాన్ని ఆయన ఎలా కొనసాగించాడు? దైవలేఖనంలో మీరు చూస్తున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటే దీనికి మనకు మూలవాక్యంగా సూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి 16వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు చెప్తాడు, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ప్రోగ్రామ్ ఏంటంటే సర్వసత్యంలో నడిపించడం. అందుకు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన తనంతట తాను ఏమీ బోధించక, ఎంత అద్భుతమైన మాట చూడండి, తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను, గనుక నన్ను మహిమపరుచును. తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పింది. ఈ మాటలు నిదానంగా అర్థం చేసుకునే ప్రోగ్రాం పెట్టండి. తండ్రి కలిగినవన్నీ యేసయ్యవి అంటే తండ్రి దగ్గర ఏమి ఉన్నాడో, ఏమి చూశాడో అదే ఆయన చేశాడు, అదే ఆయన చెప్పాడు. నేను మొదటి రోజు చెప్పినట్టు ప్రతి ఉదయం వినుబుద్ధి పుట్టించగా ఆయన చెవి తొలగించుకోకుండా ఆయన వినడం మొదలు పెట్టాడు. ఏది విన్నాడో అదే చెప్పాడు, ఏది చూశాడో అదే చేశాడు. యోహాను సువార్తలోని 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. ఈ మాటలు మీరు గమనించాలి. ఏది సొంతగా చేయడట ఆయన, తండ్రి ఏది చేయడం చూస్తాడో దానిని అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా. ఇది కదా యూనిఫికేషన్. ఒంటరినే కాదు, తండ్రి చిత్తము చేయవాడు ఒంటరి కాదు, మన చిత్తము చేసేవారు మనకు ఉన్నంత వరకు ఒంటరిలం కాదు. అపార్థం చేసుకోకండి, మన దర్శనాన్ని కొనసాగించేవారు మనకున్నంత వరకు మనం ఒంటరిలం కాదు. తండ్రి ఇష్టాన్ని క్రీస్తు కుమారుడిగా చేశాడు. కుమారుడి యొక్క ఆ కాన్సెప్ట్ ఏదైందో, బోధలు ఏవై ఉన్నాయో వాటిని అలాగే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ద ట్రినిటీ గాడ్ హెడ్ లో అపోస్తులిక్ రూల్ కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులుడు అని పిలువబడ్డాడు. ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు ప్రభు అపోస్తులుడిగా పిలువబడ్డాడని? మీరు చూస్తే ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువల్ల పరలోక సంబంధ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడిని యేసు మీద లక్ష్యం ఉంచుడి. జీసస్ క్రైస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ అపోస్టల్. ఓ దర్శనయుక్తమైన పని కొరకు వచ్చినటువంటి వాడిగా ప్రభువు పేర్కొనబడ్డాడు. కనుక ప్రియ స్నేహితులారా, మన జ్ఞాపకము చేసుకుందాం. మనము మన లక్ష్యము, మన దర్శనము, మన భారం స్పష్టంగా కలిగి ఉంటే అందును కొనసాగించడానికి కావలసిన వారిని పంపమని ప్రభువును ప్రార్థన చేయగలుగుతాం. అసలు మనకే దర్శనం లేకపోతే, మనమే పని లేకపోతే, అందుకే దేవోక్తి లేని జనులు కట్టు లేక తిరుగుదురు అంటుంది లేఖనం. దేవోక్తి అనే మాట కాదు, విజన్, ఏ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫర్ ద వర్క్, ఏ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ పర్పస్ ఫర్ ద వర్క్.
పని కొరకు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు భూ సంబంధంగా ఈ పని కొనసాగించడానికి శిష్యులను ఎన్నిక చేసుకున్నారు. ఎందుకంటే తను చేసే పనిని పంచుకొని సహకారులుగా ఉండడానికి. అందుకు ఆయన సింపుల్ గా రాత్రంతా ప్రార్థించి పొద్దున శిష్యులు ఎన్నిక చేసుకున్నట్టు లేఖనాల్లో మనం చూస్తాం. తండ్రి సన్నిధిలో డిస్కస్ చేశాడు. ఈ టేక్ ద కౌన్సిల్ ఆఫ్ ఫాదర్, ఈ టేక్ ద కౌన్సిల్ ఆఫ్ ఫాదర్. ఒంటరులు కాకుండా ఉండడానికి దైవ సన్నిధిలో ప్రార్థించి వ్యక్తులను ఎన్నిక చేసుకోవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ మాటలు మీరు చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలుగా కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు తన కొరకు సాకాలు ఎన్నిక చేసుకునే క్రమంలో ఆయన అదే చేశారు. లేఖనాల్లో మనం చాలాసార్లు ఈ మాటలు చదువుతూ ఉంటాం, కానీ ఇది పెద్దగా మన దృష్టిలోనికి తీసుకోవడానికి మనం అంగీకరించిన వారంగా కనబడట్లేదు. మీరు చూడగలిగితే ఆయన ప్రార్థన చేసి వ్యక్తులను సిద్ధం చేసుకునే సందర్భాలు లేఖనంలో చూస్తాం. ఇక ఈ నియమాన్ని లేఖనం సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరలా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ, మన పరిచర్యలో నాయకులు ఒంటరి వారు కాకుండా ఉండడానికి తమ దర్శనాన్ని స్పష్టంగా కలిగి ఉండాలి. నెంబర్ 1, పని యొక్క దర్శనం కలిగిన వారు ఆ దర్శనాన్ని కొనసాగించడం ఎలాగానే ప్రణాళికలు కలిగి ప్రభు సందులో ప్రార్థనాపూర్వకంగా వ్యక్తులను పరిస్థితులను అనుకూలపరచుకోవడం కోసం దైవ సహాయాన్ని పొందుకోవాలి. తమ ఇంట పుట్టి అలవర్చబడిన వారు కానీ, తమతో వచ్చి జాయిన్ అయి యునైట్ అయిన వారు కానీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులను తమ దర్శనాన్ని పంచుకొని తమతో అనుకూలుగా మార్చుకోవడానికి ప్రార్థనా సహాయంతో పని చేయగలగాలి. అప్పుడు వన్నెస్ ఉంటుంది, వారు ఒంటరి కాదు. ప్రభు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. దానికోసం ఆలోచిస్తూ నేను కొంచెం డివియేట్ అయినట్టు కనిపించాను. మీరు చూడగలిగితే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఈ మాట మనం గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు చూడగలిగితే 8:29 రాయబడింది, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా లేడా? మనలో అన్నమాట. ఫిజికల్ గా యేసు ప్రభు చాలా సార్లు ఒంటరిగానే ఉంటాడు. శిష్యులు తమ ఇళ్ళకి వెళ్ళేది, యేసు ఒంటిగా కొండలు ఉండేది. అందరికీ ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. ప్రభు ఒంటరిగా దేవాలయంలో, ఒంటరిగా మందిరంలో, ఒంటరిగా అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసేవాడు. ఇంతమంది ఉన్నా ఒంటరైనా ప్రభు అనిపించేది, కానీ వాస్తవానికి వ్యక్తులు తన చుట్టూ లేకపోయినా ఒంటరి కాదు, ఒంటరితనం లేదు, పంపినవాడు తోడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు మన చుట్టూ వ్యక్తులు మనకు తోడు ఉన్నట్లు కనిపించిన వీళ్ళు అతుక్కోవట్లేదు, మనము తండ్రిని అతుక్కోవట్లేదు. తండ్రి దర్శనాన్ని గట్టిగా మనం పట్టుకున్న వాళ్ళం అయితే ఆయన మనం విడిచిపెట్టడు. ఆయన చిత్తము చేయుటకు అప్పగించుకుంటే ఆయన మనం విడిచిపెట్టడు. తను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎప్పుడంటే ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తాను. దైవజెండా టేక్ ఇట్ ఏ ఛాలెంజ్. నీ నాయకత్వంలో నువ్వు ఎప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? అయితే నువ్వు ఒంటరో కావు. నీ కార్యభారాన్ని మోసే వ్యక్తులు నీకు తోడై వస్తారు. ఒక్క నిమిషం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళవండి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు చిత్తానుసారంగా నువ్వు పని మొదలు పెడతావు. మీరు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ప్రారంభంలో మనకు కావలసిన వనరులు ఉండవు, సపోర్ట్ కనిపించదు, మనుషులు మన మాటలు పెద్దగా అంగీకరించదు. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, వీఆర్ క్యారింగ్ అవుట్ ద విజన్ ఆఫ్ గాడ్. అది ఎలా పూర్తవుతుందో తెలుసా? సమకూర్చమని వ్యక్తులు వస్తారు, సమకూర్చమని వనరులు వస్తాయి, పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి, అద్భుతంగా పని జరిగిపోతాయి. ఎన్ని అనుభవాలు లేవు మీకు? దైవ చిత్తానుసారంగా పని మొదలు పెట్టినప్పుడు, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు అది మోసే వ్యక్తులు వస్తారు, కొనసాగించడానికి వనరులు సమకూర్చబడతాయి, సమయం అనుకూలించబడుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ప్రభువానికి స్తోత్రం అయ్యా, సాక్ష్యం చెప్తాం, అసలు మొదలు ఏమీ లేదండి, ఇంకెవరు సహకారులుగా లేరండి, ఎవరు మా మాట సాయం చేసిన కూడా లేరండి, చుట్టూ ఎవరు లేకపోవచ్చు, కానీ ప్రభు నీతో ఉన్నాడు. నీ దర్శనం సక్సెస్ అయిపోతుంది, ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకొన్నిసార్లు చెప్తాం, ముందు కూర్చొని ప్లాన్ వేసుకుంటాం, మనుషులందరూ ఆలోచిస్తాం, డిజైన్ చేస్తాం, ప్రోగ్రాంలు వేస్తాం, వర్క్ పంచుకుంటాం, ఫెయిల్ అయిపోతుంది. ఏం జరిగింది అంటే దైవ చిత్తాన్ని చేయకుండా స్వచిత్తాన్ని చేసుకునే ప్రోగ్రాంలు మొదలు పెట్టేస్తాం మనం.
ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. చరిత్రలో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేయడం నాకు గుర్తొస్తా ఉంది. దావీదు రాజ్యానికి వచ్చిన 9 రోజులు సింహాసనం మీద కూర్చున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. వెంటనే తన చుట్టూ ఉన్న మంది మార్బలం గుర్తొచ్చారు. వాళ్ళందరినీ చూసుకున్నాడు. చాలా అద్భుతంగా కనిపించింది. వాళ్ళందరినీ పిలిచాడు. సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు అందరినీ పిలిచాడు. 30,000 మంది సమకూడినట్లు లేఖనం చెప్తుంది. మీరు చూడగలిగితే దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. చదువుతారు ఎవరైనా ఒకరు? దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదువునానా? దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలులో నివాస ప్రదేశం అంతటా శేషించి ఉన్న మన సహోదరులను, మన పట్టణంలోను పల్లెల్లోను కాపురమున్న యాజకులను, లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం ఒత్తుము రండి. చాలు. ఇక్కడ ఒక్క ఫ్రేజ్ ఆఫ్ వర్డ్ మీరు మనసులో పెట్టుకోవాలని నేను తలస్తా ఉన్నాను. అదేంటంటే 2వ వచనంలో ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడిని యెహోవా వలన కలిగిన. అదేంటి? మనుషులందరి దృష్టికి అనుకూలం అయిపోద్దంటే అది దేవుడు సహాయం చేస్తాడట. పని మంచిదే సుమండి. దాదాపు సంవత్సరాల వెంబడి 20 ఏళ్లకు పైగా, ఇంకోలా చెప్తే 40 ఏళ్లకు పైగా, ఇంకోలా చెప్తే 60 ఏళ్లకు పైగా దేవుని మందసంతో అనుబంధం ఇశ్రాయేలు ప్రజలు. మందసాన్ని తిరిగి తీసుకురావడం అనేది మంచి ప్రోగ్రామే, కానీ ఎవరి దృష్టికి అనుకూలం అవ్వాలనుకున్నాడు? మనుషులందరి దృష్టికి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న దావీదుకు జనాలు గుంపులుగా వచ్చేసారు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఇదే విషయం ప్రస్తావన చేయబడింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యంలో గదుపుతూ యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును తీసుకుని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారు అందరితో కూడా బయలుపేదాలో నుండి ప్రయాణం. ఆయన ఎంతమంది? 30,000 మంది. అంతవరకు 600 మందితోనే దాదాపు దావీదు 13 సంవత్సరాల సహవాసం చేశాడు. ఓన్లీ స్ట్రెంత్ 600 పీపుల్. అది కూడా అప్పులతో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, దావీదే పోషించాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు. యుద్ధంలో గెలవగానే, సౌలు ఓడిపోగానే జనాలు గుంపులుగా దావీదుకు చేరుతూ ఉండగానే ఇక దావీదు ఆ సైన్యాన్ని చూసి మైమరుసిపోయి వాళ్ళందరినీ చూడడానికి అద్భుతంగా ఎలా వచ్చారని రాయబడిందంటే, ఎందుకు దావీదుకి ఇన్స్పిరేషన్ వచ్చిందంటే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 12వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 22వ వచనంలో చూడండి. దావీదు దగ్గరకు వస్తున్న బ్యాచ్ ఎలా వచ్చారంటే, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యము వలె ప్రతిదినము అతనికి సహాయము చేయవారు. అతను ఎందుకు వచ్చుచుండేది? రోజు దేవుని సైన్యంలో ఏడైపోతున్నారు. అది చూసుకున్నా ఇక నాకు మించింది లేదు, మందసాన్ని తీసుకొచ్చేద్దాం. 30,000 మంది శూరులు కూర్చుకొని మందసాన్ని తీసుకురావడం దేవుని చిత్తమా? లేవీయులు యాజక వస్త్రాలు ధరించుకుని, నారబట్లు ధరించుకుని భుజాల మీద మందసాన్ని మోసుకు రావడం దేవుని చిత్తమా? మనం ఎరుగుదాం కదా, మందసాన్ని భుజాల మీద మోసుకు రావాలి. వీళ్ళు కొత్త బండి మీద ఎక్కించుకొచ్చారు. ఏం జరిగింది? బండి ఎడ్లు కాలు జారే, మందసం పడిపోయింది, వజ్జా కొడుకులు చేపట్టుకోబోయారు, చచ్చిపోయారు. పేరెస్ వినాశనం దాపరించి. కనుక చరిత్రలో గుర్తు చేసుకుంటే కొన్నిసార్లు మనం అందరితో ఆలోచించి చేసిన పనులు ఫెయిల్ అయిపోతున్నాయి. అందరూ మనతో ఉన్నారు, స్టిల్ వీఆర్ రిమైన్ ద లోన్లీ. ఒంటరిగా మారిపోతుంది. ప్రభు సందులో ప్రార్థించి ఎవరు లేనప్పుడు ఒంటరిగా మొదలుపెట్టిన పనులు ఉంటాయి. వ్యక్తులు ఏడవుతూ ఉంటారు, పరిస్థితులు అనుకూలపరచబడతా ఉంటాయి, సక్సెస్ అయిపోతా ఉంటాయి. మీకు అర్థమైతే ఇప్పటికే దైవ చిత్తానుసారంగా కొనసాగిస్తున్న కార్యక్రమంలో సహకారులు వస్తారు. దైవ దర్శనాన్ని కొనసాగించే ప్రక్రియలో మన బ్రతుకులకు దీవెనగా మారిపోద్ది. దీన్నే జెనిసిస్ రూల్,
జెన్సిస్ రూల్ అండ్ ఎక్లేసియాస్టిక్ రూల్ అని పిలుస్తారు. ఆదికాండ నియమము, ప్రసంగి నియమం దేనికి సంబంధించింది అంటే ఇదిగో ఒంటరితనాన్ని, ఐక్యతను ఈ రెండింటిని బేరీజ్ వేస్తూ చెప్పి ఆదికాండంలో నియమం ఏంటో ఒక మాటలో చెప్తాను. 11వ అధ్యాయంలో బాబెలు గోపుర నిర్మాణం. ఈ రోజు నాయకత్వంలో ఒక్క భాష, ఒక్క పలుకున్న జనాలందరూ పేరు సంపాదించుకుందాం రండి, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం రండి అని మట్టికి బదులు అడుసు కీలు ఉన్నాయి ఓ గోపురాన్ని కట్టేస్తున్నారు. వన్ వర్డ్, వన్ లాంగ్వేజ్, వన్ మోటివ్, బట్ రాంగ్ మోటివ్. ఐక్యతతోనే అందరూ కలిసే ఉన్నారు, ఒంటరి వారు కారు, కానీ రాంగ్ మోటివ్. ఆ యూనిటీ దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. దేవుని కాన్సన్ట్రేషన్ అట్రాక్ట్ చేసింది. రండి వెళ్ళి చూద్దాం మనుషులు కట్టే గోపురాన్ని అనుకున్నాడు ఆయన. కానీ ఏం జరిగిందంటే బాబెలు తారుమారైపోయింది. రాంగ్ మోటివ్తో చేసే పనులు ఎలా ఉన్నా అవి తారుమారైపోతాయని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను. అందరూ ఉన్నారు, గుంపులు గుంపులుగా ఒంటరులుగా మారిపోయారు. ఇద్దరు కలిసి ఉంట, ఒంటిగాడే ఉంటే ఇద్దరు కలిసి ఉండడం ఇది ఒకటి. ముప్పేట్ల తాడు త్వరగా తెగిపోదు ఇది మరొకటి. ఒక్కడికంటే ఇద్దరు మంచిది, 3 పేటలు పెన వేసుకుంటే ఇంకా మంచిది. ఇది మనం లేఖనం చూస్తున్నాం ప్రియులారా. ఇది సినర్జీ అని పిలుస్తారు. సినర్జీస్ అనేటువంటి కంపెనీస్ చాలా చోట్ల మీరు వినే ఉంటారు. సినర్జీ అనే మాటకు అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక పనిని పంచుకొని సమర్థవంతంగా చేయడం. 2 people working together to accomplish a work is better than 2 individuals work together, 2 individuals working for the same cause. ఇద్దరు వ్యక్తులు అదే పనిని వేరువేరుగా చేయడం కంటే ఇద్దరు వ్యక్తులు అదే పని పంచుకొని చేయడం వల్ల ప్రతిఫలం ఎక్కువ కనిపిస్తుంది. దీన్నే సినర్జీ అని పిలుస్తారు. ఇదిగో ప్రకటన గ్రంథం లేక ప్రసంగి గ్రంథం అదే జ్ఞాపకం చేస్తుంది. పనిని పంచుకొని చేయడానికి ఇద్దరు సమ్మతించడం, ఇద్దరు ఒక విషయం మీద పొదగడం, ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. కనుక నాయకత్వంలో ఎందరో వ్యక్తులు నీతో ఉన్నా నువ్వు ఒంటరివాడిగా, ఒంటరితనంలో నీ భారాన్ని పంచుకునేవాళ్ళు లేక, నీ దర్శనాన్ని పంచుకునేవాళ్ళు లేక మిగిలిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే దీని మీద నీకే సరైన అవగాహన ఉండట్లేదని. కనుక మనం ఏం చేయాలంటే గడిచిన కాలం గడిచిపోగా ఈ సమయమందైనా, ఈ కాలంలోనైనా నీ సంఘ పరిచర్య లేక నీ సేవా పరిచర్య, నీకున్న సంఘమో లేక సంఘాలు, నీకున్న ఒక గుంపో లేక గుంపుల సముదాయమో, లేక నీతో కొంతమంది సేవకులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి సక్సెస్ఫుల్ గా పనిని కొనసాగించడానికి నీ దర్శనం ఖచ్చితమైనదై ఉండి తీరాలి. వన్స్ అగైన్ రికలెక్ట్, రీకన్ఫర్మ్ యువర్ విజన్. పేతురు 2:1-10 చెప్తాడు, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడండి. అలా కొనసాగినప్పుడు ఒంటరి వాళ్ళం కాము, దైవ చిత్తం మనకు తోడుగా ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే, నేను ముగింపులోకి వస్తున్నాను, జాగ్రత్త గమనించండి. దైవజనుడు 3 పనులు చేయాలి, నాయకుడు 3 పనులు చేయాలి. ఎందరున్నా ఒంటరివాడు కాకుండా, ఎందరున్నా దర్శనం అర్థం కాకుండా పోకుండా, మనం అర్థం చేసుకుని మన పనిని కొనసాగించేవారు తయారు కావడానికి మొట్టమొదటి నాయకుడు తను తాను సిద్ధపరచుకోవాలి, 2 జనులను సిద్ధపరచాలి. తను తాను సిద్ధపరచుకునే క్రమంలో మొదటిది, he has to represent himself before God. దేవుని ఎదుట తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలి. టాప్ టు బాటమ్, ఎమోషన్స్, ప్లాన్స్, మన ప్రణాళికలు, మన ఉద్రేకాలు, దానికోసం మన భావోద్రేకాలు, అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దైవస్థానంలో ప్రజెంట్ చేయాలి. ప్రభువా, ఇది నా ఆలోచన, ఇది నా తలంపు, ఇది నేను చేయాలనుకున్న ప్రోగ్రామ్, ఇది నీ దర్శనము చేత నన్ను పట్టుకో, నీ దర్శనం చేత నన్ను పట్టుకో. భక్త పౌలు దర్శనవంతుడు కావడానికి గల కారణం ఏంటి తెలుసా? తనకో దర్శనం ఉంది. అదేంటంటే క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలి, యూద మత ప్రాబల్యాన్ని పెంచాలి. అందుకే చాలా ప్రయాసపడ్డాడు. చేసిన పని చిన్నది కాదండి. ఒక మనిషిని చంపితేనే తప్పించుకోవాలి, అలాంటిది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మనుషులు చంపి హింసించి కూడా నిరపరాధిగా నిలబడ్డాడంటే ఎంత, దాన్ని ఏమంటారు, ప్రాక్టికల్ వర్క్ చేస్తుంటాడు, ఎంత సిద్ధపాటు కలిగి.
దమస్కు మార్గంలో ప్రభువు చేత దర్శించబడ్డప్పుడు ఈ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట తను ప్రత్యక్షపరుచుకున్నాడు. 3 రోజులు ఉపవాసం నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నయ్యతో అన్నాడు, అన్నయ్య నువ్వు వెళ్ళు, అతడు నా నామం భరించుటకు ఏర్పరచుకున్న సాధనం, నా కొరకు అతను ఎన్ని శ్రమలు భరించాలని అతను చూపిస్తాను. అంటే అర్థం ఏంటి? పౌలు గారికి దేవుడు చూపించాడనా లేదా? ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాను, ఆయనకు దర్శనాన్ని పెడతాను, అతడు ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట నాకు సాక్షిగా ఉంటాడు. పౌలు గారు క్లియర్ కట్ విజన్ ఇవ్వబడింది. పౌలు నువ్వు ఇదిగో ఈ సాక్షి మనం జ్ఞాపకం చేస్తుంటే పౌలు గారి పరిచర్య ఎంత ఇలా గడిచిపోయింది. అన్ని జనులకు సాక్ష్యం చెప్పి సంఘాలు కట్టాడు. ఇశ్రాయేలుకు సమాజంలో సాక్ష్యం చెప్పి యెరూషలేములో తీర్పు తీర్చబడి యేసును రక్షకుడిగా వారి ఎదుట ప్రత్యక్షపరిచాడు. జ్ఞాపకం చేసుకుంటే దైవ సన్నిధిలో చేరిన మనం గుర్తుపెట్టుకుందాం. చివరకు రాజులు ఎదుట సాక్ష్యం చెప్పడానికి, అగ్రిప్ప, ఫేలిక్స్, కైసరు ఎదుట సాక్ష్యం చెప్పడానికి తన పరిచర్య మోటివేట్ చేయబడి శ్రమలు భరిస్తూ కూడా సాగిపోయాడు. ఈ మాటలు మనసులో తెచ్చుకుంటే పౌలుకు ఒక దర్శనం ఇవ్వబడింది. తను ప్రభు ఎదుట ప్రత్యక్షపరచబడినప్పుడు దర్శనం చేత నింపబడ్డాడు. ఇది మనం కూడా చేయాలి. అవసరమైతే కాలం పట్టొచ్చు కాక, ప్రభువా నీ దర్శనం ఏ పని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నావో అది నాలో నింపు. అందుకు అనుకోవాలని మలుచని వీ హ్యావ్ టు ప్రెజెంట్ అవర్ సెల్స్ బిఫోర్ గాడ్. ఖాళీ చేసుకొని, తేలిక చేసుకొని నింపబడ్డానికి ఈ 20-30 సంవత్సరాల్లో చేయలేని పనిని ఎప్పుడు మనం దర్శనం చేత పట్టబడతామో మనం పట్టుకోవడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం దర్శించి మనం పట్టుకొని ఇదిగో ప్రభు యొక్క ప్రత్యక్షత మన జీవితంలో కలగడానికి మనం ఆయన నిలవబడే గడి వస్తే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. రెండవది, ఆ దర్శనము మన జీవితంలో ఇండ్యూస్డ్ అంటాం, ఇమర్చబడ్డానికి, ఆ దర్శనం చేత పట్టబడ్డానికి మనం ఖచ్చితంగా ప్రభు ఎదుట ఆయన బోధకు తల వంచిన వారం కావాలి. అక్రమాన్ని అప్పగించుకోవాలి, దర్శనం చేత పట్టబడాలి. పట్టపౌలు చెప్తాను, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాం దానిని పట్టుకోవాలని. ఒక కారణం చేత పట్టబడ్డం అనేటువంటి మాట మన మనసుకు వస్తే, దేని చేత? క్రీస్తు యేసు చేత పట్టబడినటువంటి అనుభవం కావాలి. వీ హ్యావ్ టు ఫీల్డ్ విత్ దట్ విజన్. మాటికి కూర్చున్నా, లేచినా, నిద్రపోతున్నా ఆ తలంపులు మనల్ని ఆవరించినట్లుగా ప్రభు సందులో ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన అనగానే నాయకులు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మన తలపెట్టిన పనులు పూర్తయిపోవాలి, మన సంఖ్య పెరగాలి, మన సమాజం పెరగాలి, మన అవసరాలు తీర్చబడాలి. ఈ ప్రార్థన అవుతున్న కాలం అంతా ఇంకేమనుంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క బాధల కోసం, బలహీనతల కోసం, తలనొప్పి, ముక్కు నొప్పి, కాలు నొప్పి, ఈ ప్రార్థనలు ఓ చేసి గంటల ప్రార్థనలు అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఏం ప్రార్థన చేస్తుంటాడు? నాకు ఇప్పటికీ పెద్ద అనుమానం అనిపిస్తుంది. ఏం చేస్తుంటాడు ఆయన? రోగాలు బాగు చేయమని ప్రార్థన చేశాడా? చాలా మందికి ఇల్లు లేవు ప్రభా, ఇల్లు కట్టుకున్నారు, స్లాబ్ వేసుకున్నారని ప్రార్థన చేశాడా? బండి లేదు నాయన, బళ్ళు కోసం ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని పూర్తి చేయడం కోసం దినదినము దైవ శక్తి చేత నింపబడినట్లు ప్రార్థన చేశాడు. దాని ఫోకస్ ఆ పని మీద నుంచి తొలగిపోకుండా తండ్రితో అనుసంధానం అవడానికి ప్రార్థన చేశాడు. ఈరోజు దైవజనుడి ప్రార్థన ఈ దర్శనం నుంచి డివియేట్ కాకుండా, అందుకే చూస్తున్నారు కొంతమంది ఆత్మల భారంతో పని మొదలుపెట్టి సోషల్ వర్క్ తో కంప్లీట్ చేస్తున్నారు. ది లాస్ దర్ విజన్. దర్శనం మారిపోతుంది. సేవలోకి వచ్చినప్పుడు చాలా మంది చెప్పడం వింటాం, నాకు అన్నం ఉంటే చాలు, బట్ట ఉంటే చాలు అనుకొని వచ్చానండి. మరి వస్తే మరి ఈరోజు ఏంటి? అవి దాటిపోయి ఇంకేవేవో కావాలని తాపత్రయంతో నిండిపోతున్నాను. దైవజనుడు తన కమిట్మెంట్, తన తీర్మానం, తన దర్శనం, పౌలు గారు అంతా పరిచర్య చేసి కూడా గుర్తు చేసుకుంటే సరైన బట్టలు లేవు, స్థిరమైన నివాసం లేదు, సమృద్ధైన ధనం లేదు. ఆయనకు చెల్లిందండి అంటాం ఒకవేళ, మరి నీకు చెల్లింది నీకు చెల్లాలి కదా. కనుక నీ దర్శనం చేత పట్టబడితే, దర్శనం నడిపిస్తా ఉంటే
నీ జీవితంలో తెగించి ఇతరత్ర ప్రోగ్రామ్స్కి వెళ్ళే అవకాశం ఉండదు, ఇతరత్ర కార్యక్రమాలు తలదూర్చలేము. దర్శనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒంటరివాడు కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీ దర్శనం నేను వదిలిపోతే నువ్వు దర్శనమే లేకుండా ఉంటే ఎంతమంది ఉన్నా ఒంటరివాడు అయిపోతాం. అందుకని మొదట మనం ప్రభు ఎదుట ప్రత్యక్షపరచబడి ఖచ్చితంగా దర్శనం చేత పట్టబడాలి. రెండవది, ఆ దర్శనం మన జీవితంలో ఏలుబడి చేయడానికి ఓపెన్ అప్ అవుతూ ప్రభువు సందులో బోధించబడ్డ వారం కావాలి. ఎప్పుడైతే అది మన జీవితాన్ని ఆక్రమించుకుంటుందో, ఆ దర్శనమే పట్టుకుంటుందో, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్న దావీదు. అది ప్రభువును కూర్చిన ప్రవచనం. అందుకే ప్రభు ఎప్పుడు వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను కనబడ్డాడు. అసలు ప్రభువును ఇంకోలా చెప్తే ఈజ్ క్యారీడ్ అవుట్ బై సంథింగ్. మతి చలించిన వాడు ఇంట్లో వాళ్ళు కనబడ్డాడు, పిచ్చోడని పట్టుకోపోయారు. కారణం ఏంటంటే ఎప్పుడు తన ఏదో ఆలోచన భౌతికంగా లోకంలో వ్యసనక్రాంతుడిగా కనబడ్డాడు. ఆ దర్శనం ఆయన పట్టుకుని నలిపేసింది. ఈ లోకంలో ఏ సుఖానికి ఏ సంతోషానికి పెద్దగా మనసు పెట్టకుండా ఆయన నిరంతరము తండ్రి సందులో పోరాటం చేయడానికి అంగీకరించబడే ఆ స్థితి కలగడానికి తన శరీరధారి వదనాల్లో కన్నీళ్లతో అంగళార్పులు రోదనలు చేశాడని Hebrewస్ 5:7 రాయబడింది. కనుక ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని ప్రతిష్ఠించబడతామో, ప్రత్యక్షపరచబడతామో, ఎప్పుడైతే దైవ హృదయం చేత దర్శనం చేత పట్టబడతామో, అదే మనం నడిపిస్తూ ఉండగా జనాలకు మనం ఆ మాదిరే చూపించగలుగుతాం. మనం వెంబడించే వారి ముందు ఓ ప్రత్యేకమైన మాదిరి మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, మరలా చెప్తున్నాను వినండి, మనం ఎప్పుడు ఒంటరివాళ్ళం కాదు. మన ప్రార్థన చూసిన వాళ్ళు, మన కన్నీళ్లు చూసిన వాళ్ళు, మన సమర్పణ జీవితం చూసిన వాళ్ళు, మన దేవుని కోసం ఖచ్చితమైనటువంటి కాలిక్యులేషన్తో సాగిపోవడం చూసిన వాళ్ళు, చేసే ప్రతి పని వెనకాల ఒక భారాన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా కొందరైనా మన దర్శనంతో యునైట్ అవుతారు. వాళ్ళు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, గొప్పోళ్ళ కాదు. ఇందాక నేను పౌలు గారి బ్యాచ్లో చెప్పినట్టు పలు రకాల వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో, అందరూ నీ వంటి మానసిక స్థిరత్వం లేకపోతే మానసికమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు కాకపోయినా ఖచ్చితంగా ఈ పనికి సహకారులుగా ఉన్నవారిని ప్రభు నీకు ఇస్తాడు. దైవజనుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 విషయాలు దైవజనుడు తను తాను అమర్చుకున్న అదే విషయం వచ్చేవాళ్ళలో కూడా ఇమర్చబడడం మనం చూస్తూ ఉంటాం. ఆ సంగతులే మన దగ్గరకు వచ్చే వారిలో కూడా ప్రభు అనుకూలపరుస్తాడు. అప్పుడు లోకంలో చెప్పినట్టు సామెత ఉంది, ఈక్వల్ కలర్డ్ ఫెదర్డ్ బర్డ్స్ గ్యాదర్ టుగెదర్ అని. ఒకే రంగు ఈకలున్న పక్షులన్నో దగ్గర చేరతాయట. ఒకే దర్శనం గలవారు యునైట్ అయిపోతారు. దర్శనం గలవారిని ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఒకే దర్శనం గల అపోస్తులు చేస్తున్న పరిచర్యలో దేవుడు అనుదినము లెక్కకు మిక్కిలుగా జనులు చేరుస్తూ వచ్చాడు. మీరు గమనిస్తే ఆది సంఘంలో అలా చేర్చబడిన వారు ఎవ్వరూ కూడా దర్శనాన్ని పోగొట్టుకోలేదు. శ్రమలు వచ్చి వారు చెదిరిపోయిన నిప్పుల మీద కొడితే పడ్డ చోటల్లా అవి కాల్చేసినట్టుగా వీరు చెదిరిపోయిన ప్రతి చోట సంఘాలు కట్టేశారు. దర్శనం ఎక్కడున్న ఇండివిజువల్స్ లో కూడా ఆపరేట్ అయిపోయింది. ఇది మన దర్శనం కావాలి. మనతో ఉన్న వ్యక్తులు ఒకవేళ దూరం అయినా మనం చేస్తున్న పని చేయగలిగిన రోజున నువ్వు దర్శనయుక్తంగా బోధ చేస్తా ఉంటే, నీ బోధ పట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నా అదే బోధ చేస్తా ఉంటే, నువ్వు దర్శనయుక్తంగా పని చేస్తా ఉంటే, నీతో సహవాసం గలవారు వారి పనిలో ఆ పద్ధతిని వెంబడిస్తా ఉంటే, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నువ్వు ఒంటరివి కాదు. చుట్టూ 10 మంది ఉంటేనే మన గుంపు కింద కాదండి. నీ భావజాలం మోసుకుపోయేవారు, నీ పని విధానాన్ని మోసుకుపోయేవారు, నీ పరిస్థితులను మోసుకుపోయేవారు, నీ క్రమాన్ని మోసుకుపోయేవారు, నువ్వు దేవుని కోసం కలిగిన భారాన్ని మోసుకుపోయేవారు ఎక్కడైనా కొందరు నీతో కలిసిన వారుగా ఉంటే నువ్వు ఒంటరివి కాదు. అందుకు నిన్ను సిద్ధం చేసుకోవడం అవసరం. అదే సమయంలో మన దగ్గరకు వచ్చేవారి విషయమే, దేవుడు మనకి ఇచ్చేవారి విషయమే తగు జాగ్రత్త తీసుకొని వారిని క్రమబద్ధమైన పద్ధతిలో పెంచడానికి కొన్ని పర్సనల్ దాన్ని ఏమంటారంటే సిద్ధపాటుకు అప్పగించుకోవాల్సిన అవసరం కూడా దైవజనుల జీవితంలో ఉంది. మనం చదువుకున్న దినవృత్తాంతాల 12వ అధ్యాయంలోకి వస్తే దావీదు చాలా శ్రద్ధ తీసుకున్నాడు ఈ విషయంలో. మన దర్శనాన్ని కొనసాగించే క్రమంలో నమ్మకస్తులైన వారి కోసం వెతకాలి. అది అసలు సంగతి. ద లోయల్ పీపుల్, వీ హ్యావ్ టు సీక్ ద లోయల్ పీపుల్. నమ్మకమైన ప్రజల కోసం వెతకాలి.
దర్శనాన్ని కొనసాగించే క్రమంలో వచ్చిన గుంపంతా చేర్చుకునే కంటే వచ్చేవారిని మొట్టమొదటిగా మనం ఒక్కసారి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, భక్తి జీవితాన్ని పరిశీలన చేస్తూ, వారితో సమయాన్ని గడుపుతూ, సహవాసం చేస్తూ, అంచనా వేస్తూ వారిని అనుకూలంగా దర్శనయుక్తంగా మార్చగలిగితే. చూడండి, ఒక చిన్న మాట మనం చదువుదాం. వృత్తాంతాల 1వ గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు సిక్లగులో ఉన్నాడు. అమాలేకులు యుద్ధానికి వచ్చారు, సిక్లగును కాల్చేశారు. దావీదు యొక్క భార్యలను, బిడ్డలను, తనతో ఉన్నవారిని పట్టుకుపోయారు. ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళినటువంటి దావీదు వారు పంపిస్తే వెనక్కి, అనగా వారి సహకారులుగా వెళ్ళాడు. ఆకీషు రాజుకి వెనక్కి వచ్చేసాడు. ఊరు కాల్చబడింది, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. తిరిగి యుద్ధానికి అమాలేకుల సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఆ పోరాటంలో సౌలు ఫిలిస్తీన్ల యుద్ధంలో చచ్చిపోయాడు. దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదుకి సహాయం చేయడానికి జనాలు వస్తున్నారు. ప్రియులారా, మీరు గమనిస్తే దావీదు దగ్గర చేరడానికి వస్తున్న జనాలను బెన్యామీనులు వచ్చేస్తున్నారు, అనగా సౌలు గోత్రికులు వచ్చేస్తున్నారు. ఇతర గోత్రాల్లో జనాలు వచ్చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా మీకు? వచ్చే వాళ్ళందరూ కొంచెం మంచోడైతే ముందు వెనక లేకుండా టపక్కమని చేర్చుకుంటాం మనం. క్వాలిఫైడ్ పీపుల్ వస్తే, వెల్ ఎక్విప్డ్ పీపుల్ వస్తే, చదువుకున్న వాళ్ళు వస్తే, డబ్బున్న వాళ్ళు వస్తే, పరపుతున్న వాళ్ళు వస్తే, అబ్బా దేవ ఎంత గొప్ప వాళ్ళు నాకు ఇచ్చావా అనుకుంటాం. దావీదు దగ్గరికి వచ్చే బ్యాచ్ ఎలాంటి వాళ్ళు చూడండి. 12వ అధ్యాయంలో, వృత్తాంతాల 1వ గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనం. దావీదు కీషు కుమారుడు సౌలుకు భయపడి ఇంకా దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనులో పరాక్రమశాలులు కొందరు దావీదుకు యుద్ధమును సహాయం చేయటకై అతని ఎదురు సిక్లకు వచ్చారు. దావీదుకు సహాయం చేయడానికి సౌలు బంధువుల్లో కొందరు వస్తున్నారు. ఎలాంటి వాళ్ళు చూడండి, ఊరికే కొన్ని మాటలు. వీరు విలుకాండును కుడి ఎడమ చేతులతో వరుసల చేత రాళ్ళు రువుటకు, వింటి చేత అంబులు వేయుటకు, విడుచుటకు సమర్థులైన వారు. ఎవరు వీళ్ళు? సవ్యసాచులు. తెలుగులో సవ్యసాచి అంటే కుడి చేతి ఎడమ చేతితో పనిచేసేవాడు. భారతంలో అర్జునుడికి అలాంటి పేరు ఉంది. ఇదిగో ఈ బెన్యామీనులందరూ కుడి చేతి ఎడమ చేతితో బాణాలు వేయగలరట. ఎంత అద్భుతమైన బెన్యామీనులు కొన్నట్టు ఇంకో గొప్ప లక్షణం న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరిలో మనం చూస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దూరంగా ఉన్న వెంట్రుక మీద రాయితో కొట్టగలరట, ఒడిసెలు రాయితో. అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తామంటే మనం పొంగిపోం. అబ్బా ఎంత గొప్ప సహకారం దేవుడు నాకు ఇచ్చేసాడయ్యా అని. 8వ వచనం చూడండి, ఇంకెలాంటి వాళ్ళు వస్తున్నారు. మరి గాదీయుల్లో పరాక్రమశాలలో కొందరు అరణ్యమందు దాగిన దావీదు వద్దకు చేరని వీరు డాలును ఈటెను వాడుకు చేయగలరు, యుద్ధ ప్రవీణులు. దేన్ని వాడుతున్నారు? డాలు వాడగలరు, వింటెను వాడగలరు, ఈటెను వాడగలరు. సింహం ముఖం అంటే ముఖం గలవారు, కొండల్లో జింకలంతా పాదవేగం గలవారు. సింహం లాంటి ముఖము, లేడీ లాంటి పరుగు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేస్తారు దావీదు దగ్గరికి. ఒక ఆయన చెప్పినాడు, బ్రదర్ నా సంఘంలో అందరూ సైంటిస్టులు అండి. ఒకటి వండర్ఫుల్, ప్రయోగాలు చేసి నిండుగాని మార్చేస్తారేమో, జాగ్రత్త అన్నాను నేను. ఏమండి, వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో నువ్వు కానీ మారిపోతామో జాగ్రత్త. సంఘంలోకి వచ్చిన వాడు సైంటిస్టా, లాయరా, ఇంజనీరా, డాక్టరా, కలెక్టరా కాదు, నీ దర్శనాన్ని పట్టుకోగలరా లేదా, అది ఇంపార్టెంట్. దావీదు దగ్గరకు వచ్చేసేవాళ్ళు ఎక్స్పర్ట్లు వస్తున్నారు, ధైర్యవంతులు వస్తున్నారు, పోరాటం తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వేగంగా పరిగెత్తే వాళ్ళు వస్తున్నారు. ఈ బ్యాచ్ అందరూ వచ్చేస్తా ఉంటే దావీదు వాళ్ళకి ఎదుర్కొంటే వెళ్ళి వెల్కమ్ వెల్కమ్, రండి 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 అనలేదండి. 12వ వచనం, అందుకే మనం 17వ వచనం చదువుకున్నాం. బయలుదేరి ఎదురుగా పోయే వారు తిట్లు అన్నాడు, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయటికై నా ఎద్దుకు వచ్చినలా నా హృదయం మీతో అతిక్కుండను. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. తెలుగులో మనం సరిగ్గా దాన్ని చూడలేకపోతాం, కానీ ఇంగ్లీష్లో అయితే దావీదు అడిగాడు, హ్యావ్ యూ కమ్ ఇన్ పీస్. సమాధానంతో వస్తున్నారా? నాతో మీ హృదయం సరిగ్గానే ఉందా? భేదాభిప్రాయాలు ఉన్నాయా? కక్ష తీర్చుకోవడానికి వస్తున్నారా? సమాధానంగా వస్తున్నారా అంటే వచ్చే వాళ్ళ హృదయంలో సమాధానం ఉందా? ఫస్ట్ థింగ్. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళేనా? మన దగ్గరకు మన లెక్కకు వస్తే నీ దర్శనాన్ని కొనసాగించే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళన్నా? కొన్నిసార్లు మన సహకారులు ఉన్న వాళ్ళు చాలా మందికి రక్షణ ఉండదు, వచ్చించిక్కది. చాలా మందికి ప్రార్థన ఉండదు, చాలా మంది విశ్వాస జీవితం బాగుండదు, చాలా మంది పరిశుద్ధి ఉండదు. వీళ్ళు మన సహకారులు. అప్పుడు ఎందరున్నా మనం ఒంటిగాళ్ళని. జ్ఞాపకం చేసుకుందాం. సమాధానంతో ఉన్నారా? సమాధానంతో వస్తున్నారా? రెండవది, మీరు నాకు సహాయం చేయడానికే వస్తున్నారా? వాళ్ళు మనల్ని వాడుకోవడానికి వస్తున్నారా? చాలాసార్లు మనకు అర్థం కాదు. కొందరు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, తర్వాత మనం వాడుకుంటారు, హ్యాపీగా జై చెప్పేసి వెళ్ళిపోతారు. మనం వారికి ఉపయోగపడాలి కరెక్టే, కానీ అదే క్రమంలో వారు మన దర్శనానికి సహకారులు కావాలి.
కనుక నాయకుడు తీసుకునే శ్రద్ధాశక్తులు ఆత్మను రక్షించడం ఎంత ఇంపార్టెంటో, రక్షించబడ్డ వాళ్ళందరిలోని జత పని వారు కాలేరు. అందులో కొందరైనా నీకు సహకారులు కావడానికి, జత పని వారు కావడానికి ఈ జాగ్రత్త తీసుకోవాలి. నీకు సహాయం చేయగలవారైనా, రక్షణ గలవారైనా, సమాధానంతో ఉన్నవారైనా, నీతో అతికి ఉండేవారైనా, మూడవది సహాయం చేస్తే ఎప్పుడోకప్పుడు కుదిరినప్పుడు సహాయం చేసేవాళ్ళు కాదు. హ్యావ్ యూ కమ్ టు యునైట్ విత్ మీ, దావీదు అడిగాడు. నాతో మీరు అతికి ఉండగలవారైనా, అతికి ఉండడానికే వస్తున్నారా? పిల్లారా, ఈ మాటలు మనసులో తెచ్చుకోండి. బైబిల్ గ్రంథంలో ఈ సంగతులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో. ఏలియా వెంబడి పరిచయం చేసిన ఎలీషా సంవత్సరాల తరబడి చేతుల మీద నీళ్లు పోసిన తర్వాత, ఇదిగో ఈ 3 లక్షణాలు అతని దగ్గర ఉన్నాయి. సమాధానంతో వచ్చాడు, అన్ని లెక్కలు సరిచూసుకొని సహాయం చేయడానికే వచ్చాడు. ఎంతగా హత్తుకుపోయాడంటే నన్ను విడిచి ఉండొద్దని చెప్పొద్దు అన్నాడు. ఎలియా అంటాడు, ఇదిగో దేవుడు పలానా చోటుకి వెళ్ళమంటున్నాడు, యోర్దానికి వెళ్ళమంటున్నాడు, బేతేలుకి వెళ్ళమంటున్నాడు. అంటాడు దయచేసి ఎక్కడికన్నా వెళ్ళు, కానీ నన్ను మాత్రం నేను వదిలి ఉండొద్దు, నన్ను విడిచిపోమని చెప్పొద్దు అంటాడు. అంటే ఎంత హత్తుకుపోయాడు ఆలోచించాడు. ఇది కదా నిజమైనటువంటి ఐక్యత. ఎలియా ఒంటరివాడు కాదు, ఎలీషా ఒంటరివాడు కాదు. కనుక ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. నేను ఈ అంశాన్ని ముగించే ముందు మీకు మనవి చేస్తున్న మాట ఏమిటంటే, మీ పరిచయం చిన్నదా పెద్దదా, మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు, ఎంత చిన్న పని చేస్తున్నారు, ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. నువ్వు నాయకుడు, నాయకత్వ నియమాలలో నువ్వు ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావా, నీ పని పాడైపోతావు, అపవాదికి దొరికిపోతావు, నిరాశకి వెళ్ళిపోతావు, నీ సిద్ధపాటు పోగొట్టుకుంటావు. నువ్వు ఒంటరిగా కాకుండా ఉండడం కోసం ఇదిగో ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటో మనసులో పెట్టుకుని ఆలోచించు. నీ దర్శనాన్ని పంచుకునేవారు కావాలి. వారు చిన్నవారా గొప్పవారా కాదు, సమాధానంగా ఉన్నవారా, సహాయం చేయడానికి వస్తున్నవారా, ఇది అతికి ఉండేవారైనా ఆలోచన చేస్తే, అలా ఉండడం కోసం నీవు వారి ఎదుట ఎగ్జాక్ట్ మోడల్, ఖచ్చితమైన మాదిరిని ప్రదర్శించాలి. ఈ మాదిరి ప్రదర్శించే క్రమంలో నువ్వు గుర్తుపెట్టుకుంటే, నువ్వు మొదట దేవుని ముందు ప్రదర్శించబడాలి, దైవ దర్శనాన్ని పట్టుకోవాలి, అది ప్రజలకు అర్థమయ్యేలా మాదిరికర జీవితాన్ని సాధకం చేయాలి. అప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా నియమాలు కొనసాగించబడతాయి. ప్రియ స్నేహితులారా, ఇప్పటి వరకు చేసిన సేవ, సంవత్సరాల తరబడి చేసిన అంత జయకరంగా లేదా? అయితే ప్రార్థనలో ఒక కొత్త మాట పెట్టుకుందాం. ప్రభువా, నన్ను నాయకునిగా సిద్ధపరచు, దర్శనయుక్తంగా సిద్ధపరచు, నీ చిత్తము చేయవాడిగా సిద్ధపరచు. మొదట మనం సిద్ధపడడం మొదలయ్యే కొలది ఆ రిఫ్లెక్షన్ ప్రజల మీద పడతా ఉంటుంది. నాదే పొరపాటు అయ్యేంతకాలం వచ్చిన వాళ్ళందరూ నా సహకారులు అనుకున్నాను, ఉన్న వాళ్ళందరూ సహకారులు అనుకున్నాను. వేరు దర్శనాలు కలిగి వెళ్ళిపోతున్నప్పుడు, కొన్నిసార్లు స్వార్థంతో పోతున్నప్పుడు గాయపడ్డాను. నా ప్రభువా, నువ్వు ఇచ్చిన వారు సరైన వారో కాదో లెక్క చూసుకొని ప్రార్థనాపూర్వకంగా వారు నా దర్శనాన్ని పట్టుకొని నేను బ్రతుకుతూ నీ పని చేస్తానని చెప్పగలిగిన రోజున యూ విల్ నెవర్ బి ఏ లోన్లీ పర్సన్. ఖచ్చితంగా దైవ చిత్తాన్ని చేయడానికి అప్పగించబడతావు. కనుక ఈ మాటలు ప్రామాణికాలుగా దైవలేఖన చిత్తానుసారంగా రాయబడిన పౌలు జీవితాన్ని, పౌలు యొక్క జీవితంలో తనతో ఉన్నవారిని కూర్చున్న సంగతులు ఆయన లెక్కలు వేసుకుంటూ చెప్పిన విషయాలు మనసులో తెచ్చుకుంటే, వారి సహకారులు, వారి పేరు జీవగ్రంథాల్లో రాయబడ్డాయి. వారు ఎంత సహకారులు అంటే జీవగ్రంథం వరకు పేర్లు వచ్చేంత సహకారం. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఒక్క మాట చదివేస్తే నేను క్లోజ్ చేస్తాను. రోమాపత్రికలో ఎంత అద్భుతమైన మాటలు పౌలు గారు చెప్తాడు. 16వ అధ్యాయంలో రోమాపత్రికలో తనతో ఉన్న వారి కోసం ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ, వారి కోసమైనటువంటి మాటలు, ప్రశంస మాటలు చెబుతూ ఇలా మాట్లాడడం మనం చూస్తాం. గమనిస్తే, ఫీబే అనేకులకు నాకు సహాయకురాలే ఉంది. 16:2లో 16:4లో అకుల ప్రిస్కులు తమ ప్రాణములిచ్చుటకైనా తెగించారు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. పౌలు గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. 13వ వచనంలో ప్రభువునందు ఏర్పరచబడిన ఆమె రూపు తల్లి, నాకు కూడా తల్లి, తల్లిలాగా సంరక్షించేటువంటి స్థితి. ఇలా ఎందరో ఈ బైబిల్ గ్రంథంలో, లేక ఈ 16వ అధ్యాయం నేను చూశాను, 32 మంది పేర్లు ప్రస్తావించాడు. 32 మంది తన హృదయాన్ని హత్తుకున్న వారు రోమాలో ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన బ్రతుకులో కూడా మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చేవారు లేకపోయినా, మనం ప్రభువు కోసం ప్రాణం ఇచ్చేలా సిద్ధపడితే అట్టివారు దేవుడు మనకు అనుకూలపరిచి నడిపిస్తాడు.
ఈ మాటల హృదయాల్లో ధ్యానం చేయండి, మరలా ఆలోచించండి. ఈ మాటల వల్ల మన నాయకత్వం కొంచెం స్థిరపరచబడి బలపరచబడి దైవచిత్తానికి అనుకూలపరచబడితే కలిగే శ్రేష్టమైన దీవులు మనం పొందుకుంటాం. అలాంటి కృప మనకు అనుగ్రహించుకుంటాం. మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల చెంత చేరిన నిబిడలముగా మా బ్రతుకుల్లో నువ్వు చేసిన ప్రతి మేలుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 దినాలు మీ దాసులుగా మేము ధ్యానించాల్సిన విషయాలు మాకు ఉన్నవి లేనివి కూడా మరొకసారి మాకు మాట్లాడుతున్నారు. అప్పగించుకోవడం సహాయం చేయండి, సిద్ధపడడానికి సహాయం చేయండి, నిరుత్సాహాన్ని గెలవడానికి సహాయం చేయండి, ఒంటరితనం యొక్క కారణాలు అన్వేషిస్తూ వాటిని ఎదుర్కొని మీతో ఎప్పుడూ అతికిండి వారముగా మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మీ ఒంటరిలో కావనేటువంటి గ్రహింపుతో బ్రతకాలి. ఈ రాష్ట్రంగా పరిచయం చేయడానికి నా బ్రతుకు నేను మరొకసారి గుర్తు చేసుకోవడం నాకు ఇచ్చిన అవకాశం కోసం వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగత ప్రభావాలు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి మీ అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి బేతనీ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇప్పుడు జాషువా ప్రసాద్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. వందనాలండి. వందనాలండి ప్రసాద్ గారు. కొన్ని మాటలు దయతో మరి ఎవరో మాట్లాడొద్దు. దయతో కొద్దిగా అర్థం చేసుకోండి. కొన్ని కన్క్లూజన్ మాటలు నేను చెప్పిన తర్వాత మన ప్రోగ్రాం నుంచి లీవ్ అవుదాం. మరి మొదటగా మరి ఈ గత 3 దినాలు దేవుని యొక్క కృపను బట్టి మరి చక్కటి మరి టాపిక్ మీద మేము అనుకున్నాం. మరి నేను అందరినీ మ్యూచువల్ చేశాను. దయతో ఎవరో కూడా మరి అన్మ్యూట్ లోకి రాకండి. దయతో నా మాటలు ఆలకించండి, డిస్టర్బెన్స్ అవుతుంది. మరి ఈ 3 దినాలు నాయకత్వం మరి దేవుని యొక్క వర్తమానాన్ని వినడానికి ముందు యాక్చువల్ గా ఏ అంశం మీద ఈ 3 దినాల మీటింగ్ ఏర్పాటు చేయాలని మరి 4 రోజుల క్రితమే మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక రోజున విలియమ్స్ అయ్య గారు సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే గ్రూప్ లో కొన్ని ప్రశ్నలతో నాయకత్వం అనేటువంటి మాట మీద ఒక ప్రియమని సేవకుడు అనేటువంటి ఒక షార్ట్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకనో దీన్నే ఆధారం చేసుకుని ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేయకూడదని వెంటనే దానిలో అయ్య గారితో మాట్లాడినప్పుడు మరి దైవజనులు ఇచ్చినటువంటి అవకాశం మేరకు మీరు నాయకత్వం అనేటువంటి మాట మీద మీరు మీటింగ్ ఏర్పాటు చేయబడింది. అయితే ఒక మాట మీకు దైవజనులందరికీ నేను తెలియపరుస్తున్నాను. మరి ఈ 3 దినాలు నాయకత్వం అనేటువంటి మాట మీద విన్న మనము అసలు మొదటగా మనకి ఆత్మీయ నాయకుడు ఉన్నాడా అనేది ఒకటి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే మరి దైవజనులు నాయకత్వం సిద్ధపాటు ఎలాగా, మరి నిరుత్సాహ పరిస్థితుల్లో నాయకుడు ఎలాగ ఉండాలి, లేదా ఒంటరితనంలో నాయకుడు ఎలాగ ఉండాలి అని చెప్పిన ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ముందు మనము ఎవరొకరి దగ్గర ఒక శిష్యత్వం చేయాలి. శిష్యులుగా ఉన్నటువంటి మనం నాయకులుగా మారాలి. నాయకులుగా ఉన్న మనం మళ్ళీ తిరిగి శిష్యులు చేయాలి. అయితే ఒక సమయానికి వచ్చేసరికి నాయకులు అయిపోయినంత మాత్రాన ఇంకా మనకి ఎవరో ఇంకొకరు నాయకత్వం కింద ఉండకూడదు అనుకోకూడదు. మరి ఆ మాటకు వస్తే మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా నాయకుడిగా మారాలి, మరొక నాయకత్వం కింద ఉండాలి. మరి మంచి ఉదాహరణ చెప్పాలంటే యేసు ప్రభు గారే మరి తండ్రి అయినటువంటి తన తండ్రి దగ్గర మరి ఇక శిష్యత్వంగా మరి తండ్రిని నాయకత్వంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు మరి చనిపోవడానికి ఆ ముందు రోజు రాత్రి మరి అంటాడు కదా, ఆత్మ అయితే సిద్ధమే కానీ శారీరకం బలంగానే ఉంది, అయినా తండ్రి నీ చిత్తమే మరి జరగాలనుకున్నప్పుడు దేవుడి చిత్తానికి లోబడ్డాడు. అంటే యేసుక్రీస్తు కూడా మరి ఒక నాయకత్వాన్ని కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవజనులారు, ఇంతకీ ఒక ప్రశ్న మీకంటూ మరి ఆత్మీయ నాయకుడు ఉన్నాడా అన్నది ఆలోచన చేయండి. మరి నాకైతే దేవుని కృపను బట్టి మరి డానియల్ అయ్య గారు మరి విలియమ్స్ గారిని నేను ఆత్మీయ నాయకులుగా నేను పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి క్రైస్తవ విశ్వాసం లేదా దైవజనులు ఎందుకు నాయకత్వాన్ని కలిగి ఉండాలంటే మరి సామెతల్లో చెప్పబడినట్టు మరి నాయకులు లేని జనులు చెదిరిపోతారని, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట మనకు మంచిది. ఎందుకంటే మంచి ఆలోచన చెప్తారు నాయకులు ఉండడం వల్ల. కాబట్టి ప్రతి దైవజనుడు నాయకత్వాన్ని కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం మరి 3 దినాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అనేక మంది దైవజనులు విన్నారు.
మరి విన్నటువంటి మనము ఇది పాటించగలిగినప్పుడే ఈ వాక్యానికి మనం నిజంగా మరి మనం ఆత్మీయంగా బలపరచబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉన్న వాక్యాన్ని మరి అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ 3 దినాలు చక్కటి వాక్యాన్ని బోధించిన దైవజనులు డానిలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి కొద్దిగా దైవజనుల యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు. అయినప్పటికీ ఎంతో మరి తన యొక్క ఆత్మీయ శ్రమకి లేకపోతే శారీరక శ్రమకి వెలకట్టలేము, కానీ దేవుని మీద ఉన్న భారంతో మరి 3 దినాలు కూడా మరి అల్పుడు నేను అడిగినప్పుడు మరి అలాగే చిన్న చేద్దామని మరి నాకు ఇచ్చినటువంటి యొక్క సహకారాన్ని బట్టి కూడా మరొక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెండవదిగా మరి ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపించాలని అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ మరి నన్ను బలపరిచిన విలియమ్స్ ఫాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి విలియమ్స్ ఫాస్టర్ గారు మరి దేవుని యొక్క దర్శనం మేరకు మరి మహబూబ్ నగర్ ప్రాంతంలో యాక్చువల్గా అన్నది మరి వెస్ట్ గోదావరి, ఆ ప్రాంతం నుంచి దేవుని యొక్క పిలుపు మేరకు మరి మహబూబ్ నగర్ లో పరిచయం చేస్తూ మరి అనేక మంది దైవజనుల్ని మరి తనకిచ్చిన దర్శనం మేరకు దైవజనుల్ని సిద్ధం చేసి సంఘాలు కడుతూ దేవుని యొక్క ఆ పిలుపులో భాగంగా మరి ఇంచుమించు 9 మంది దైవజనులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎవరైనా మరి దైవ సేవ చేయాలని ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే మరి మహబూబ్ నగర్ ప్రాంతానికి వెళ్ళొచ్చు. అలాగే మరి ఆ యొక్క మినిస్ట్రీ కొరకు, అలాగే దాని యొక్క సేవకుల కొరకు, అలాగే సహకారుల కొరకు అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే మూడోదిగా ఈ 3 దినాలు మరి ఈ యొక్క మీటింగ్స్ ఇలా జరగడానికి చక్కటి సహకారం అందించినటువంటి మరి గిడియన్స్ ఆర్మీ వారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి. ఎందుకంటే మరి ఈ జూమ్ యాప్ కి మరి హైడి హోస్ట్ గా మరి తమ్ముడు ప్రసాద్ మరి మనకి 3 దినాలు కూడా మరి మనకు ఐడి ఇచ్చి ఆయన యాక్చువల్ గా సమయానికి 8 గంటలకల్లా లేచి ఈ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి నన్ను హోస్ట్ గా పెట్టి తరలా మళ్ళా ఆయన రావడం జరుగుతూ ఉన్నది. ఈ 3 దినాలు చక్కటి ఐడి ఇచ్చినటువంటి గిడియన్స్ ఆర్మీ వారికి అలాగే తమ్ముడు ప్రసాద్ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ 3 దినాలు మరి పాల్గొన్న దైవజనులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు మరి ఇందులో మీటింగ్ లో పాల్పంచుకోకుండా మరి కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. మరి అందుని బట్టి కూడా దైవజనులు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పంచుకున్న మీరందరికీ కూడా మరొక దేవుని నామపేట వందనాలు. డానిలయ్య గారికి, విలియమ్స్ ఫాస్టర్ గారికి, అలాగే మరి గిడియన్స్ ఆర్మీ వారికి, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడికి, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దైవజనులు పెద్దవారు కూడా ఉన్నారు. మరి దేవాకర్ రాయ్ గారు, మరి అలాగే అబ్రహాం పాస్టర్ గారు, అలాగే మరి స్టీవెన్ గారు, కాలేబ్ గారు, మనోహర్ రాజు గారు, అలాగే మరి బర్నబాస్ గారు, నిరంజను, మరి బాబురావు, మరి ఇందులో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి ముగించుకుపోయే ముందు మరి ప్రార్థన మరి బేతనీ ఫ్యామిలీ పాస్టర్ గారు, సంజీవ్ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తా ఆశీర్వాదం డానిలయ్య గారు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తర్వాత దైవజనులకి మీరు హాయ్ చెప్తారు, కానీ తర్వాత నేను అందరినీ మరి అన్మ్యూట్ చేస్తాను. మరి ఈ సమయంలో సంజీవ్ పాస్టర్ గారు మరి ప్రార్థన చేసినట్లయితే ముగింపు ఆశీర్వాదం మరి డానిలయ్య గారు ఇస్తారు. కృపా కనికరము కలిగిన దేవ, సర్వశక్తి మంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలనైనా. ఈ దినమున మరొకసారి ప్రభువా మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవ మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ 3 రోజుల సెమినార్ని ప్రభువా మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా మార్చినందుకు నీకు వందనాలనైనా. ఈ దినమున ఒంటరితనాన్ని జయించడానికి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. అయా, నిజముగా మా యొక్క సేవా పరిచర్యలో ఒంటరితనాన్ని ప్రభు ఎన్నో సార్లు అనుభవించాం. ఈ దినమున చాలా తేటగా స్పష్టంగా నాయన మేము ఒంటరి వారము కామని నాయన, మేము నీవు ఏకమై ఉన్నామన్న సంగతిని ప్రభు మీ దైవజనుల ద్వారా మాతో తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. అనేక మంది నాయన ఇదిగో ఆత్మీయులను నా తండ్రి బైబిల్ గ్రంథములో నుండి నాయన మీ దాసులు మాకు తెలియపరిచారు. ఇదిగో అపోస్తలుడైనటువంటి పౌలు, దావీదు, అయా, శిల, ఇదిగో ప్రభు వీరి జీవితాలలో ఎదురైనటువంటి ఒంటరితనాలలో ప్రభు నాయన అనేకమైనటువంటి విషయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో మీ దాసులు నాయన ఓపికతో నాయన మా అందరికీ నాయన వాక్యమును అందించగలిగారు. అయా, మీ దాసులను వాక్యమును అందించినటువంటి మీ దాసులను దీవించండి నాయన. అయా, దీనిని కొనసాగించడానికి ఆలోచన చెప్పినటువంటి మా ప్రియులు నాయన బేతనీ ఫ్యామిలీ మినిస్ట్రీని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు విలియమ్సన్ను నాయన, దీనికి సహకరించినటువంటి మా ప్రియులు ప్రసాదనను కూడా, జాషువలను కూడా నీ కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు.
అయ్యా బలపరచండి నాయన. ఈ యొక్క జూమ్ యాప్ లో ఈ 3 రోజులు నాయన అయ్యా విన్నటువంటి సంగతులన్నీ కూడా నాయన మా హృదయాలను ఉంచుకొని నాయన నీ చిత్తాన్ని కనుగొంటున్నాయన, నీతో సహవాసము చేస్తున్నాయన. మేము ఒంటరి వాళ్ళము కామని నాయన అయ్యా ఇదిగో నీ చిత్తానుసారంగా మేము అందరం కూడా నాయన నీ పరిచయను కొనసాగించడానికి నీ నడిపింపును నాయన మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ 3 రోజుల సెమినార్ ని మాకు మా పరిచర్యకు నాయన దీవెనకరంగా ఉంచావు నాయన. మేము అందరము కూడా నాయన మంచి నాయకత్వాన్ని అయా నిన్ను పోలిన నాయకత్వాన్ని మేము కలిగి ఉండుటకు, జరిగించుటకు, కొనసాగించుటకు ఎల్లప్పుడూ నాయన నీతో మేము అంటు కట్టబడి నాయన నిన్ను విడువక నేను ప్రభు మేము నీకు వేరుగా ఉండి కూడా మేము ఏమి చేయలేము నాయన. తండ్రిను నేనును ఏకమై ఉన్నామని ప్రభని మీరు చెప్పిన మాటలాగానైనా పరిశుద్ధాత్మదేవ మేమందరము కూడా ఏకమై ఉంటున్నాయన నీ పనిని నాయన నమ్మకంగా ముందు కొనసాగించడానికి సహాయం చేయడు. ఒక దినాన్ని ఎదుట నిలబడినప్పుడు నాయన మేమందరం కూడా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్న ఆ యొక్క అనుభవంలోనికి నాయన మేమందరం కూడా ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహించుమని నాయన యొక్క విన్నటువంటి ప్రతి వాక్య భాగాలన్నిటిని కూడా నాయన ఇదిగో మేము మదిలో ఉంచుకొని చక్కటి నాయకత్వాన్ని నాయన ఇదిగో చక్కటి నాయన దైవ సేవలు ప్రభు మేము ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహించుమని నాయన యొక్క జూమ్ యాప్ లో పాలు పంపులు పొందిన ప్రతి దైవజనులను వాళ్ళ పరిచయను మీరు ఆశీర్వదించండి. ఈ 3 రోజులు దీని కొరకు ప్రయాసపడినటువంటి నాయన మీ దాసులను అందరినీ కూడా బలపరిచి నాయన వాక్యం చెప్పిన మీ దాసుని కూడా ఆరోగ్యమునిచ్చి ఇంకా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు నాయన మీ దాసుల ద్వారా మేము తెలుసుకోవడానికి మరలా కృప చూపించి నడిపించుమని ఈ దీనదాసుని ప్రార్థన ఆలకించి నీవే మహిమ పొందుమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన చేయడం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఆయన వచ్చి పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. తర్వాత అయ్యగారికి ఎవరైనా విషయం చేయాలనుకుంటే చెప్పండి. మీరందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని మీరైనా వర్తమానాన్ని గురించి ఎవరైనా బలపరచారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ ఆశీర్వాదం గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పానవ్వండి. ప్రైజ్ లార్డ్ మధురాజ్ గారు. ప్రైజ్ లార్డ్ అబ్రహాం గారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. జోకర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రసాద్ గారు చాలా వందనాలయ్యా, మంచి మెసేజ్ మాకు అందించడం చేశారు. దాతిని ఫ్యామిలీ కూడా చాలా వందనాలు. దాతిని ఫ్యామిలీ కూడా అందరికీ దేవుని నామములో శుభం తెలియజేస్తాను. మీకు అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి. మీకు అందరికీ వందనాలు.